హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఐ లవ్ యూ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఇక కథ మొదలు పెడదామా? డియర్ రావ్, నేను న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ 12వ తారీఖున ఢిల్లీ వచ్చాను. 6 వారాల పాటు ఇండియాలో పర్యటించడానికి ప్రభుత్వం నన్ను పంపింది. నా ప్రోగ్రాం ప్రకారం 17వ తారీఖు అంటే ఎల్లుండి ఉదయం నేను హైదరాబాద్ వస్తున్నాను. ప్రభుత్వపు అతిథిగా నేను వస్తున్నప్పటికీ అక్కడున్న కొద్ది రోజులు నీతో గడపాలనుకుంటున్నాను. నీవు నా ఉత్తరం చూసిన వెంటనే సెలవు పెట్టు. రావ్, ఇన్ని సంవత్సరాలకు అనుకోకుండా లభించిన ఈ అవకాశంతో నా కలలు ఫలించాయి. నా సుందర స్వప్నం, నా బంగారు కలల భారతదేశం నేటికి కళ్ళారా చూడగలుగుతున్నాను అనే అనుభూతి సంతోషంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రియమైన రావ్, నా ఈ సంతోషానికి పరిపూర్తి నువ్వు కూడా నా పక్కన నిలబడి పంచుకున్నప్పుడే. 17వ తారీఖు ప్లేన్లో హైదరాబాద్ వచ్చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అనే ఆదుర్దాతో ఉన్న నీ ప్రియమిత్రుడు హేస్టన్. ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్ళి ఆ రోజే తిరిగొచ్చి ఆఫీసు టపా చూసుకుంటున్న ప్రసాదరావు ఆ ఉత్తరం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. హేస్టన్ ఇండియా వచ్చాడా? ఈరోజు హైదరాబాద్ వస్తున్నాడా? అనుకోకుండా కలిగిన సంతోషంతో రావు మనసు క్షణకాలం ఉప్పొంగింది. హేస్టన్ ఎంత ప్రియమైన వ్యక్తి! 2 సంవత్సరాల పాటు దేశం కాని దేశంలో ప్రాణానికి ప్రాణంగా మసిలిన హేస్టన్, హిందూ దేశమన్నా ఇండియన్స్ అన్నా విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన హేస్టన్ వస్తున్నాడు. కాదు, వచ్చేస్తున్నాడు. దాదాపు వచ్చేసినట్టే. షర్ట్ స్లీవ్ తొలగించి గడియారం చూసుకున్నాడు. మరో గంటలో బేగంపేటలో దిగేస్తాడు. సంతోషంతో మనసు ఉరకలు పెడుతున్న ప్రసాదరావు చటుక్కున ఏదో గుర్తు రావడంతో మొహం వివరణమైపోయింది. అంతవరకు ఎర్రగా ఉన్న మొహం నిమిషంలో తెల్లగా పాలిపోయింది. హేస్టన్ వస్తున్నాడా? అతన్ని తను కలుసుకోబోతున్నాడా? ఓ గాడ్ అనుకుంటూ వెనక్కి వాలి కుర్చీకి అంటుకుపోయాడు. ఏది తనకు దారి? ఎలా ఈ ప్రమాదం నుండి తను తప్పించుకోవటం? అర్థం కాని ఆనందిగ్ధ భావం ఒకటే అతని మనసులో మెదిలి నరనరంలోనూ పాకి ఒంట్లో ఉన్న రక్తాన్ని మంచులా మార్చేసింది. యాంత్రికంగా అతని కళ్ళు గోడనున్న గడియారం వైపు తిరిగాయి. టైం దగ్గరకు వచ్చేస్తుంది. హేస్టన్ రాక ఎరగనట్టు తను తప్పించుకోవటానికి వీల్లేదు. ఉత్తరం అందలేదంటే? చిచ్చి, అదెలా? హేస్టన్కి తెలిస్తే బాధపడతాడు. అతనికి తెలియకుండా తప్పించుకోవాలి. ఎలా? ఆలోచనలతో రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. పళ్ళు కసిగా పెదవుల్ని కొరికాయి. అన్ని రోజులు న్యూయార్క్లో అన్ని అవసరాలకు తనని ఆదుకున్న హేస్టన్ని తను చూడకుండా పారిపోలేడు. చూసి తప్పించుకోవాలి. సునిశిత బుద్ధి గల రావు మెదడుకి చటుక్కున ఏదో ఆలోచన స్ఫురించడంతో పెన్ తీసి గబగబా అర్జెంట్ అనే లేబుల్ వేసి టూర్ ప్రోగ్రాం రాసి టైపిస్ట్ని పిలిచి టైప్ చేయమని చెప్పాడు. ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి భార్య సుశీలని పిలిచి తన ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తానని, మర్నాడు తెల్లవారుజామున క్యాంప్ వెళ్ళిపోవాలని అన్నీ సర్ది ఉంచమని చెప్పాడు. ఇంతలో టైపిస్ట్ టైప్ చేసి తీసుకురాగానే దాని మీద సంతకం చేసి ఇచ్చేశాడు. ఇప్పటికి మళ్ళీ అతని మొహంలో ప్రసన్నత వచ్చింది. పనైపోగానే వెనక కుర్చీకి తగిలించుకున్న కోట్ తీసుకుని కిందికొచ్చి కారులో కూర్చుని కారు బేగంపేట వైపు మళ్లించాడు. అతని ముఖంలో హేస్టన్ వస్తున్నాడు అన్న సంతోషం మళ్ళీ కనిపిస్తోంది ఇప్పుడు. అసలు టైంకి 5 నిమిషాలు ఆలస్యంగా ఢిల్లీ నుంచి ప్లేన్ వచ్చింది. అందులో నుంచి తెల్లగా 6 అడుగులకి పైన 1-2 అంగుళాలు ఎక్కువ సూచించే పొడుగుతో మెత్తగా సిల్క్లా గోధుమ వర్ణంతో మెరుస్తున్న జుట్టుతో ప్రతి అవయవంలోనూ పరిపూర్ణమైన ఆరోగ్యం తొణికిసలాడుతూ చూసేవారి చూపులు ఇట్టే తన వైపు ఆకర్షించుకుంటూ కుడి చేత్తో హ్యాట్తో టీవీగా హుందాగా దివి నుంచి భూకి దిగుతున్న దేవుడిలా ప్లేన్ నుంచి కిందికి దిగొచ్చాడు హేస్టన్. తనని ఆదరపూర్వకంగా ఆహ్వానించడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగులతో ప్రతి ఒక్కరితోనూ కరచాలనం చేసి రావుని చూస్తూనే 2 చేతులు చాపి బలంగా కౌగిలించుకున్నాడు. రావ్! హేస్టన్ కొంచెం పొట్టిగా బక్కగా ఉన్న రావు బలిష్ఠుడైన అతని చేతుల్లో పసిపిల్లవాడిలా ఒదిగిపోయాడు. ఎలా అయితేనే ఇండియా వచ్చావు? కొన్ని సంవత్సరాల తర్వాత. అనుకోకుండా కలిగిన ఈ పునఃసమాగమానికి హేస్టన్ కనులు తడయ్యాయి. హృదయపూర్వకంగా స్వాగతం ఇస్తున్నాను హేస్టన్, స్నేహపూరితమైన స్వరంతో గర్వంగా అన్నాడు రావు. హేస్టన్ కోసం వచ్చిన ప్రభుత్వోద్యోగులు అందరూ కళ్ళు వెడల్పు చేసుకుని సంభ్రమాశ్చర్యాలతో వీరిద్దరి వైపు చూడసాగారు. ప్రభుత్వం తన కోసం ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్కి
వెంట రావును కూడా తీసుకెళ్లాడు హేస్టన్. అక్కడ 1-2 గంటల కంటే ఎక్కువ ఉండని హేస్టన్ ఒక విధంగా తన్నే రావుని తొందర చేసి అతని ఇంటికి వచ్చేశాడు. ప్రసాదరావు స్వయంగా సంపాదించిన దానికంటే మామగారు కట్నం కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తే ఎక్కువగా ఉంది. రావు ఇప్పుడుంటున్న ఇల్లు కూడా మామగారు కట్టించి ఇచ్చిందే. దాన్ని పూర్తిగా తనకిష్టమైన పద్ధతులతో అధునాతనపు పోకడతో తీర్చిదిద్దుకున్నాడు. అందంగా పరిశుభ్రంగా ఉన్న ఈ చిన్న బంగళా చూసి హేస్టన్ ముగ్ధుడయ్యాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే ఎదురొచ్చిన పిల్లల్ని రావు హేస్టన్కి పరిచయం చేశాడు. వాళ్ళని చూస్తూనే దగ్గరికి లాక్కుని పట్టి పైకెత్తి గాల్లోకి ఎగిరేసి పట్టుకుంటూ పక్కకు తిరిగి, రావు, పిల్లలు అచ్చు నీ పోలికేసమా అన్నాడు నవ్వుతూ. ప్రసాదరావు మనసు చివుక్కుమంది. ఆ మాటే ఇంకొకళ్ళంటే అతను మనసారా సంతోషించేవాడు. అసలు పిల్లలు అచ్చు తన పోలికే అయినందుకు అతను గర్విస్తాడు కూడా. కానీ ఇప్పుడు హేస్టన్ అలా అనటంలో అర్థం వేరు. అతని చూపు పిల్లలు నీ పోలికే కానీ నీ భార్య అంత అందగాళ్ళు కాదు సుమా అన్నట్లున్నాయి ఆ చూపులు. ఆ మాట ఎందుకు నచ్చలేదో రావొక్కడికే తెలుసు. ఇద్దరూ మధ్యహాల్లో కూర్చుని పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాక హఠాత్తుగా వచ్చిన హేస్టన్ రాకకి రావు ఆర్భాటపడలేదు. నిబ్బరంగా మామూలుగా కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ రాత్రికి హేస్టన్కి తనింట్లోనే భోజనం ఏర్పాటు చేయించాడు రావు. ఇల్లంతా తిరిగి ఇంట్లో మనిషిలా చనువుగా మెసలాలని ఉవ్విళ్ళూరుతున్న హేస్టన్కి రావు తనని ఒకచోటనే కూర్చోపెట్టి మాట్లాడటం నచ్చలేదు. స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చిన హేస్టన్కి తన భోజనపు ఏర్పాట్లు బయట రావు గదిలో విడిగా జరగటం చూసి ఇంకొంచెం నిరాశ కలిగింది. అతను రావు పిల్లలతో పాటు వాళ్ళ మామూలు పద్ధతిలో వాళ్లలో ఒకడిగా కూర్చుని సుశీల వడ్డిస్తుండగా భోంచేయాలని ఊహిస్తున్నాడు. అతని ఊహ వ్యతిరేకమైంది. భోజనం తీసుకోవటంలో మీ హిందూ పద్ధతి నాకిష్టం అన్న హేస్టన్కి అతని మాటలకి నవ్వి ఊరుకున్నాడు. తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలను పిలిచి పరిచయం చేయనేలేదు. ఆవిడంటే తనకెంత అభిమానమో రావుకి తెలీదు. తనలో ఉన్న చిత్రకళకి సుశీల ఫోటో ఎంత ప్రాణం పోసిందో అతనికే తెలుసు. న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో తను లైఫ్ సైజ్లో పెయింట్ చేసిన సుశీల చిత్రం ఎంతమందిని ఆకర్షించి ఉర్రూతలూగించిందో, తనకి ఎన్ని పొగడ్తలు తెచ్చిపెట్టిందో కూడా స్వయంగా తెలిసిన రావు తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలని పరిచయం చేయకపోగా అసలు ఆమె మాటే ఎత్తకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. హిందూ దేశంలో ఆడవాళ్లు పరాయి మగవాళ్ల ఎదురుగుండా రారని రావు చెప్పాడు. ఇది నిజమే కావచ్చు, కానీ ఒక క్షణం కనిపించి వెళ్ళిపోవటానికేం? ఆ ఆచారాలకి స్నేహితులనే ప్రత్యేకత లేదు కాబోలు. పిల్లలు రావుతో పాటు భోంచేస్తూ ఉండగా హేస్టన్కి రావు మెల్లగా తన క్యాంప్ సంగతి చెప్పాడు. హేస్టన్ తెల్లబోతూ, రావు, నీ కోసమని ప్రత్యేకంగా నేను రాష్ట్రంలో ఎక్కువ రోజులు కేటాయించుకున్నాను. నాకు తెలుసు. వెరీ వెరీ సారీ హేస్టన్, తప్పనిసరిగా వెళ్ళాలి. ఇదంతా నీ ప్రోగ్రాం నాకు ముందు తెలియకపోవటం వల్ల వచ్చింది. హేస్టన్ కళ్ళలో కనిపిస్తున్న నిరాశ బల్లెపు పోటులా మనసులో గుచ్చుకోగా రావు ఏదో నెపం మీద అతని వైపు వీపు పెడుతూ అన్నాడు. ఎప్పుడు తిరిగి వస్తావు? రావు చెప్పాడు. అది సరిగ్గా హేస్టన్ తిరిగి వెళ్లే రోజు. హేస్టన్కి ఎందుకో ఈ కొద్ది గంటల్లోనే రావు వేరని, తను ఊహించినంత స్నేహంగా అతడు లేడని అనిపించింది. అమెరికాలో ఉండగా ఎంతో దగ్గరగా ఎంతో ప్రాణం ఇస్తున్నట్లుండేవాడు. ఆ రావు వేరు, ఈ రావు వేరు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇతనొక్కడేనా లేక ఇండియన్స్ అంతా ఇంతేనా? అతనికి అంతుపట్టలేదు. మొత్తానికి ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చిన అతని హృదయం మామూలు మర్యాదలతో చల్లబడిపోయింది. ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత సుశీలని చూడకుండానే ఎన్నో విధాలా నిరాశ చెందిన హృదయంతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి తిరిగొచ్చేశాడు హేస్టన్. మర్నాడు క్యాంపుకి వెళ్ళబోయే ముందు క్షమాపణ కోరుకుంటూ ఏమనుకోవద్దని, చాలా అవసరం కాబట్టి తప్పనిసరిగా వెళ్తున్నానని రావు ఫోన్ చేశాడు. అతని మాటలు, కంఠంలో ఆ బాధ వింటూ ఉంటే హేస్టన్కి నిజంగా జాలి కలిగింది. తనేమీ అనుకోనని వెళ్ళి రమ్మని చెప్పాడు. అతని ప్రోగ్రాం ప్రకారం కొద్ది సవరణలతో అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి. హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న స్థలాలు, హైదరాబాద్లో ఉన్నవి అన్నీ చూశాడు. 4వ రోజు ఉదయం ఆ రోజంతా బయటికెళ్లే పని లేదు. తనని ప్రత్యేకంగా కలుసుకోవాలని వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉండిపోయాడు. వాతావరణం మార్పు వల్లనో లేక విశ్రాంతి అనేది లేకుండా తిరగటం వల్లనో ఆ రోజంతా బద్ధకంగానే ఉంది. అలాగే వచ్చిన అందరినీ కలుసుకుని ఏ ఒక్కరిని తిప్పి పంపకుండా మాట్లాడాడు. సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళంతా నొప్పులనిపించింది. థర్మోమీటర్ తీసుకుని చూస్తే జ్వరం చూపించింది. కొద్దిగా అలసినట్లుగా అనిపించిన హేస్టన్ అప్పుడే తన కోసం వచ్చిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి పంపొచ్చి గదిలో మంచం మీద కూర్చున్నాడు.
సాయంత్రం అయిపోయింది. శీతాకాలపు బంగారపు రంగులో మెరుస్తున్న ఎండని చూస్తూ ఉంటే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఎత్తుగా స్కై స్కేపర్స్ మధ్య బోలెడంత గందరగోళంలో పెరిగిన హేస్టన్కి హిందూ దేశం చిన్న చిన్న ఇళ్లతో, విచిత్రంగా ఆసక్తిగా ఉన్న వాళ్ళ వేషభాషలతో సుందరంగా ప్రశాంతంగా కనిపించింది. అతని ఆలోచనలు మాటిమాటికి వెళ్ళి చూడని సుశీల మీదే నిలుస్తున్నాయి. ఏం చేస్తోంది ఈ పాటికి? బయటికి రాకుండా 24 గంటలు ఇంట్లోనే గడిపే హిందూ దేశపు ఆడవాళ్ల దినచర్య ఎలా ఉంటుందో తనకి తెలీదు. ఆమెను ముఖాముఖి చూడకపోయినా ఆ అందమైన ముఖం తనకెంత పరిచయం. రావు భార్యగా ఆవిడంటే తనకెంతో గౌరవాభిమానాలు. ఆవిడ ఫోటో తనకెక్కడికి వెళితే అక్కడికి వెంట డైరీతో పాటు వస్తుందని, ఆ ఫోటో తనకి ప్రాణంతో సమానమని బహుశా ఆవిడికి తెలిసుండదు. రావు ఆవిడికి చెప్పకుండా ఉంటాడా? ఏమో. రావు ప్రవర్తన గుర్తొచ్చేసరికి హేస్టన్ ఆలోచనలు ఆగిపోయాయి. ఈసారి రావు రాగానే అడిగేసేయాలి. ఇంత దగ్గరగా వచ్చి కూడా తను సుశీలని చూడకుండా వెళ్ళిపోలేడు. ఆవిడకి తన భాష రాకపోవచ్చు, తమిద్దరూ మాట్లాడుకోలేకపోవచ్చు. అసలు తనతో మాట్లాడటానికి ఆవిడ ఇష్టపడకపోయినా సరే ఒక్కసారి ఆ కళ్ళ వైపు, ఆ సౌందర్యం వైపు పరీక్షగా చూస్తే చాలు. ఇంతవరకు ఇది తన ఊహే. ఆ ఊహే ప్రాణంతో సజీవంగా కదులుతుంటే ఎలా ఉంటుందో చూడాలని కళాపూరితమైన అతని మనస్సు మహాకాంక్షిస్తోంది. హేస్టన్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ బాయ్ విజిటింగ్ కార్డు ఒకటి తెచ్చి ఇచ్చాడు. ఏదో ఇండియన్ నేమ్. హేస్టన్కి నోరు తిరగలేదు. పేరును బట్టి ఆడో మగో కూడా అర్థం కాలేదు. లేచి బయటకొచ్చాడు. విజిటర్స్ రూమ్లో కుడివైపున ఉన్న సోఫాలో పంచే లాల్చీతో, బంగారు ఫ్రేమున్న కళ్ళద్దాలతో, నిగనిగలాడుతున్న బట్టలతో, పొట్టిగా నల్లగా లావుగా ఉన్న ఆయన హేస్టన్ని చూస్తూనే లేచి నమస్కారం చేశాడు. అతి సామాన్యంగా పల్లెటూరివాడిలా కనిపిస్తున్న ఈయనకి తనతో పనేమిటో అర్థం కాలేదు హేస్టన్కి. నేను మీ ప్రసాదరావు మావగారిని. కొద్దిగా యాసగా ఉన్న ఇంగ్లీష్లో దగ్గరగా వచ్చి కరచాలనం కోసం చేయి చాస్తూ అన్నాడాయన. క్షణంసేపు అర్థం కానట్లు చూసిన హేస్టన్ సంతోషంగా చేయి చాచి, ఈజ్ దట్ సో అన్నాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ముసలాయన చెప్పడం ప్రారంభించాడు. ఆయనకి హేస్టన్కి ముఖాముఖి పరిచయం లేకపోయినా రావు ఉత్తరాల ద్వారా బాగానే తెలుసు. రావు అమెరికాలో ఉండరుగా హేస్టన్ చూపిన ఆదరానికి స్వయంగా కృతజ్ఞతను తెలుపుకున్నాడు. ఆయనకి సుశీల్ ఒక్కతే కూతురిట. ప్రసాదరావు చెల్లెలి కొడుకు. చెల్లెలి భర్త చచ్చిపోతే చెల్లెల్ని కొడుకుని దగ్గర పెట్టుకుని ప్రసాదరావుని పెంచి పెద్ద చేసి సుశీలనిచ్చి పెళ్లి చేశాట. హైదరాబాద్కి ఈశాన్యంగా 40 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూళ్ళలో ఇల్లు, పొలాలు, పాడి, పంట ఉన్నాయట. హేస్టన్ వచ్చినట్లు తెలీదని, ఈరోజు ఉదయం తనేదో పని మీద వస్తే తెలిసిందని, తెలియగానే చూడటానికొచ్చానని చెప్పాడు. హేస్టన్ వస్తే తన ఊరు తీసుకెళ్తానని, హిందూ దేశపు ఆచారాలు, ప్రజల జీవన రీతులు చూడాలంటే పల్లెటూళ్ళు చూస్తే అర్థమవుతుందని చెప్పాడు. ఆదరపూర్వకంగా, అనునయంగా మాట్లాడుతున్న ఆయన మాటలకి హేస్టన్ హృదయం పలకరించింది. ఇలాంటి ఆప్యాయతే తను రావు దగ్గర ఆశించింది. కొద్దిసేపు కూర్చున్న తర్వాత మాటల మీద ఒంట్లో బాగలేదని తెలియగానే ముసలాయన తనతో ఇంటికొచ్చేయమని, రావు లేకపోయినా అది మీ ఇల్లులాగానే భావించుకోమని, ఒంట్లో బాగుండనప్పుడు ఒంటరిగా ఉండొద్దని, అంతగా అయితే లేచి వచ్చేయమని చెప్పాడు. తనతో కూడా రమ్మని బలవంతం చేశాడు. ఆదరపూర్వకంగా ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని కాదనలేక హేస్టన్ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి కారులో ముసలాయన పక్కన కూర్చున్నాడు. ఆయన ఇంకా ఏవో విషయాలు ఆపకుండా చెప్తూనే ఉన్నాడు. కారు కదిలింది. హఠాత్తుగా అనుకోకుండా సుశీలని చూడవచ్చునేమో అనే ఆశ అతని మనసులో సంతోషం నింపసాగింది. కారు దిగి ఇద్దరూ లోపలికొచ్చారు. ఆ హాలు కిందటిసారి హేస్టన్ చూసిందే. కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు పొందిగ్గా, అందంగా అమర్చబడి ఉంది. అందంగా తీర్చిదిద్దటం కూడా ఒక కళ కాబోలు. హేస్టన్ని హాల్లో కూర్చోపెట్టి ముసలాయన ఒకసారి లోపలికి వెళ్ళొచ్చాడు. ఆయన చెప్తున్న విషయాలు అర్థం అయినా కాకపోయినా హేస్టన్ ఆసక్తిగానే వింటున్నాడు. మధ్య మధ్య అతని చూపులు వెళ్ళి గుమ్మానికున్న పరదాని పరిశీలిస్తున్నాయి. ఇది ముసలాయన కనిపెట్టకపోలేదు. ఇంతలో నౌకరు ట్రేతో బిస్కెట్లు, పళ్ళు, టీ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. ముసలాయన ఇస్తున్న టీ తీసుకుంటూ, మీ దేశంలో ఆచారాల గురించి కొన్ని విన్నాను. రావు చెప్పాడు. స్నేహితులు అనుకున్న వాళ్ళ ఎదుటికి మీ ఆడవారు రారట కదా? అమాయకంగానే అడిగాడు హేస్టన్. పూర్వం అలానే ఉండేది, కానీ కాలం మారిపోయింది. మారిపోతున్న కాలంతో మనుషులు, వాళ్ళ పద్ధతులు మారటం కూడా సహజం. ఇప్పుడంత ఆచారాలు మాకు లేవు. మా ఆడవారు కూడా ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది.
ఎలా అయినా చాలా తక్కువ. మరోసారి లోపలి వైపు చూస్తూ అన్నాడతను. ఎందుకు? మీరు మా సుశీలను చూడలేదు? హఠాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్లు అడిగాడు ముసలాయన. ఉలిక్కిపడ్డాడు హేస్టన్. నిదానంగా నిబ్బరంగా, లేదు, కిందిటిసారి ఇక్కడికి వచ్చినా ఎక్కువ టైం లేక త్వరగా వెళ్ళిపోయాను. ఇంతలో రావు క్యాంప్ వెళ్ళిపోయాడు. ఫోటో చూశాననుకోండి. తను పెయింట్ చేయటం, దానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావటం వివరంగా చెప్పబోతున్న హేస్టన్ని ముసలాయన మధ్యలోనే ఆపేస్తూ ఆగమని చెప్పి లేచి లోపలికెళ్ళొచ్చాడు. ఆయన తిరిగొచ్చిన తర్వాత హేస్టన్తో మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. హిందూ దేశపు ఆచారాల్లో ఎంత అర్థం ఉందో, అవి ఎంత మంచివో వాటిని కాలం వారు ఎలా నాశనం చేస్తున్నారో చెప్పసాగాడు. అతను శ్రద్ధగా వింటున్నాడు. ఇంతలో పరదా వెనుక గాజుల చప్పుడైంది. ఆ శబ్దం ఏమిటో సరిగా అర్థం కాని హేస్టన్ టీ తాగుతూనే అటువైపు చూశాడు. టీ తాగడం పూర్తి చేసిన ముసలాయన కప్పు టేబుల్ మీద పెడుతూ, రామ్మ, పర్వాలేదు, హేస్టన్ నీకు సోదరుడిలాంటివాడు అని వెనక్కి తిరిగి పిలిచారు. భాష తెలియకపోయినా కొద్దిగా చూచాయిగా భావం అర్థం చేసుకున్న అతను కర్టెన్ మీద నుంచి చూపులు చప్పున టీ కప్పు మీదకి మరల్చుకున్నాడు. రా సుశీల, ముసలాయన మరోసారి పిలిచాడు. పరదా కదిలింది. హేస్టన్ చూపులు కప్పు మీద నుంచి నేల మీదకి వాలాయి. పరదా తొలగించి అడుగులు ముందుకి పడ్డాయి. ఎంత కళ్ళాలు వేసి కట్టి బిగించినా ఆగని హేస్టన్ చూపులు నేల మీద నుంచి ముందుకు వస్తున్న పాదాల వైపు జరజరా పాకాయి. ముదురు ఆకుపచ్చ చీరకి ఎర్రటి గీతలున్న జరి అంచు కుచ్చిళ్ళవి. ముందుకు తన్నుకుంటూ వస్తున్న పాదాలు నల్లగా మోటుగా, బొటనవేలికి పక్కవేలికి సన్నటి వెండితీగ చుట్టలున్న పాదాలు. హేస్టన్ చటుక్కున్న తలెత్తి సుశీల వైపు చూశాడు. అంతే, కొయ్యబారిపోయాడు. అతని శరీరం ఊపిరి పీల్చుకోవాలి అన్న సంగతి కూడా మర్చిపోయింది. పొట్టిగా, లావుగా, ఊడిపోయిన జుట్టు నుదుటి మీద బాగా పైకిపోగా అందవిహీనమైన పెదవులతో, కొంచెం ఎత్తుగా ఉన్న పళ్లతో అరసెకండ్ కూడా హేస్టన్ చూపులు ఆ వ్యక్తి మీద నిలవకుండా వెళ్ళి మళ్ళీ కర్టెన్ మీద నిలిచి ఆసక్తిగా చూడసాగాయి. రామ్మ, అతనే హేస్టన్. సుశీల నమస్కారం చేసింది. ప్రతి నమస్కారం చేయటం మర్చిపోయాడు హేస్టన్. అతనికి తను చూస్తున్నది కల్లో నిజమో అర్థం కాలేదు. మోటుగా, వికృతంగా ఉన్న ఆవిడ హేస్టన్ ఊహించినట్లు పని మనిషి కాదో, రావు భార్య. ముసలాయన పక్కన కూర్చుందొచ్చి నిలువుగుడ్లేసుకుని సుశీల వంక చూస్తున్న హేస్టన్ని చూసి ముసలాయనికి కోపం వచ్చింది. అదేమిటి, మరీ తినేసేటట్లు అలా చూస్తాడేం? తను ఎదురుగుండా ఉన్నాడనే సంకోచం కూడా లేదా చూపుల్లో? ఎంతైనా ఫారెన్ వాళ్ళు ఫారెన్ వాళ్లే. హేస్టన్ మర్యాదస్తుడు అనుకున్నాడు తను. అందుకే అది గుర్తించే అల్లుడు అమ్మాయిని చూపించుండడు. తనేదో మహాగౌరవం చూపించిపోయాడు. చిచ్చి, చూపులు ఎంతసేపు అలా మీద నిలబెడతాడు? కళ్ళజోడులోంచి హేస్టన్ని చూస్తున్న ముసలాయనికి కోపం కూడా వచ్చింది. ఇవేమీ గమనించని హేస్టన్ వెర్రివాడిలా ఇంకా సుశీలని కన్నార్పకుండా చూస్తున్నాడు. అదెలా సాధ్యం? ఆమె రావు భార్య ఎందుకు అవుతుంది? కొంపతీసి రావుకిద్దరు భార్యలు లేరు కదా? రెండో భార్య సంగతి వీళ్ళకి తెలీదేమో. సుశీల రూపం హేస్టన్లో ఉన్న సుందర భవనాల తాలూకు భావాల్ని పునాతులతో సహా పెకలించి పారేసింది. ఏదైనా రావు తన భార్య అని చెప్పి ఇచ్చిన ఫోటో ఈమెది కాదు. సుశీల దర్శనంతో హఠాత్తుగా షాక్ తిన్న అతని మనసు క్షణంసేపు దిమ్మెరిపోయి వెంటనే మూగబోయింది. హేస్టన్ను అసలు ఇంటికి పిలవటం తనది బుద్ధి తక్కువ అనిపించింది సుశీల తండ్రికి. సభ్యత సంస్కారాలు కూడా మర్చిపోయి పిచ్చివాడిలా కళ్ళప్పగించుకుని చూస్తున్న ఈ పెద్ద మనిషి ముందు సుశీలని మరో క్షణం ఉంచడం ఆయనకిష్టం లేక ఏదో మాట చెప్పి లోపలికి పంపాడు. సుశీల వెళ్తుంటే ఆవిడ వంకే యాంత్రికంగా కళ్ళు తిరిగాయి. కర్మ, రాత్రి గుంజుకుంటానని కూడా తీసుకొచ్చాను. అల్లుడికి తెలిస్తే ఏం కేకలేస్తాడో. అసలు అతని మాట వదిలేసి ఇప్పుడు ఇంకో క్షణం ఇంట్లో ఉంచుకోవాలంటే తనకే అసహ్యం వేస్తోంది. హఠాత్తుగా హేస్టన్ పట్ల కఠినంగా మారిపోయిన ముసలాయన మనసు ఇప్పుడు దిక్కేమిట్రా భగవంతుడా అని ఆలోచించసాగింది. ఏమీ తోచనట్టు దిక్కులు చూస్తున్న ముసలాయనికి దిక్కు చూపిస్తున్నట్టుగా హేస్టన్ తనకి తలనొప్పిగా ఉందని, గెస్ట్ హౌస్కి వెళ్తానని, ఏమీ అనుకోవద్దని అన్నాడు. హేస్టన్ అడగటం ఆలస్యం. ముసలాయన డ్రైవర్ని కేకవేశాడు. బంగళాకి తిరిగి వచ్చేసిన హేస్టన్కి నిద్ర పట్టలేదు. ఏమీ తోచటం లేదు. ఏమిటిది? ఎందుకిలా అయింది? కీలకం ఎక్కడుంది? రావు క్యాంపుకి వెళ్ళటానికి దీనికి ఏమీ సంబంధం లేదు కదా? ఇన్ని రోజుల నుంచి ఇంత ఇదిగా తను ఆరాధిస్తున్న అమ్మాయి ఎవరు? డైరీలోని ఫోటో వైపు చూస్తున్న హేస్టన్ ఆలోచనలు పరిపరి విధాలా పోసాగాయి. ఇంకా నయం, అదృష్టం, తను పెయింట్ చేసిన సంగతి వాళ్ళకి చెప్పలేదు.
రావుకి మరో భార్య ఉంటే వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? భార్య కాకపోతే రావు భార్య అని అంత ధైర్యంగా ఎలా చెప్పగలడు? రావు రాగానే అడిగి తెలుసుకోవాలి. ఎంత చక్కటి కళ్ళు, ఎంత అందమైన మొహం. ఈ ఫోటోలో అందం రావు భార్యది కాకపోతే ఇంకెవరిదవుతుంది? హేస్టన్కి ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. రేపొక్కరోజు అతను ఇక్కడుండేది. రేపు సాయంకాలం క్యాంపు నుంచి రావస్తాడు. ఆ క్రితం రోజే కొంచెం జ్వరంగా ఉండటం వల్ల, ఆ రాత్రంతా నిద్రలేకపోవటం వల్ల మర్నాడు అతనికి జ్వరం మరింత తీవ్రంగా వచ్చింది. డాక్టర్ వచ్చి మందిచ్చి ఇంజెక్షన్ చేసి ఆ రోజంతా ఎక్కడికి కదలొద్దని పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఒంటరిగా ఏ ప్రోగ్రాం లేకుండా గెస్ట్ హౌస్లోనే ఉండిపోయాడు. సాయంత్రం అయింది. అప్పుడే టీ తీసుకుని మంచం మీద కుడి చేతి మీద వాలి పడుకుని కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. వెనక్కి తిరిగి చూశాడు. హేస్టన్. వచ్చింది రావు. హలో. రావు 2 అడుగుల్లో వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ప్రోగ్రాం ప్రకారం హేస్టన్ వెళ్ళిపోతాడు అనుకున్న రావు ఆ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చేశాడు. అతని ఊహ ప్రకారం హేస్టన్ ఈ పాటికి ప్రయాణానికి సిద్ధం అవుతూ ఉండాలి. ఇంటికి వచ్చిన రావు పట్టుమని 10 నిమిషాలు ఉండకుండానే ఏం జరిగింది చెప్పే అవకాశం సుశీలకి ఇవ్వకుండానే గెస్ట్ హౌస్కి పరిగెత్తుకొచ్చాడు. విదేశం నుంచి ఎంతో ఆత్రంగా వచ్చిన ఈ మిత్రుడికి తనేమాత్రం ఆప్యాయత ఇవ్వలేకపోయానే అనే బాధ అతని నరనరాల్ని కొరికేస్తోంది. హేస్టన్. రావు సంతోషంగా పడుకున్న అతని మీద చేయేస్తూ అన్నాడు. రావు రాక అతని పిలుపులోని ఆప్యాయత హేస్టన్ని కదిలించలేదు. అతన్ని చూడగానే సుశీల విషయం అడిగేయాలనిపిస్తోంది. రావు వైపు పరిశీలనగా చూసిన హేస్టన్ చూపులు మరల్చుకుని మళ్ళీ కిటికీలో నుంచి బయటికి చూడసాగాడు. హేస్టన్. అదేమిటి అలా ఉన్నావేం? ఆదుర్దాగా అడిగాడు. బయటికి చూస్తున్న హేస్టన్ చూపులు మరల్చి రావు ముఖం మీద నిలిపి, రావు, ఐ హ్యావ్ సీన్ యువర్ వైఫ్ అన్నాడు పరీక్షగా చూస్తూ. యూ? గబుక్కన లేచి నించున్నాడు ప్రసాదరావు. అతని మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. నుదుటి మీద నరాలు ఉబ్బాయి అంతే. ఆ చూపులోనే రావు మొహం అలా ఎర్రబట్టంతోనే హఠాత్తుగా లేచి నిలబట్టంలోనే హేస్టన్కి అర్థమైపోయింది. రావు అబద్ధమాడాడు. అందంగా తనని మోసం చేశాడు. తనకిచ్చిన ఫోటో మరెవరిదైనా కావచ్చు కాక రావు భార్య మట్టుకు కాదు. ఇద్దరి కళ్ళు క్షణంసేపు ఒకళ్ళనొకళ్ళు పరిశీలనగా పరికించుకున్నాయి. ఇద్దరి మధ్య ఏర్పడిన నిశ్శబ్దాన్ని చీలుస్తూ హేస్టన్ తనే, నువ్విప్పుడు క్యాంప్ ఎందుకు వెళ్ళావో నాకు అర్థమైంది. నువ్వు క్యాంప్ వెళ్ళలేదు. నా నుంచి ఈ రహస్యాన్ని దాచుకోవటానికి పారిపోయావు. కానీ ఆ రహస్యం బయటపడింది అంటూ చూపులు గిరుక్కున తిప్పేసుకున్నాడు. ప్రసాదరావు వెంటనే వెళ్ళి మళ్ళీ మంచం మీద కూలబడ్డాడు. మొహం తిప్పుకున్న హేస్టన్ రావు వైపు చూడకుండానే, ఇంత చిన్న విషయంలో అబద్ధం ఆడాల్సిన అగత్యం ఎందుకు కలిగిందో నాకు అర్థం కావటం లేదు. నేను అసలు ఇండియా రాకుండా ఉంటే బాగుండేది. నీ గురించి, ఈ ఫోటో గురించి నా కల కరిగిపోయేది కాదు బాధగా అంటున్న హేస్టన్ మీద చెయ్యి వేసి అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ, హేస్టన్, నేను చెప్పేది విను, నా మాట నమ్ము అన్నాడు. నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మాను. హేస్టన్ మాట చురకలా తగిలింది. అయినా ఎలాగో నిగ్రహించుకున్న ప్రసాదరావు అసలేం జరిగిందో చెప్పసాగాడు. విను హేస్టన్, మన పరిచయం ఏర్పడి మిత్రులుగా మనిద్దరం దగ్గరగా వచ్చినప్పటి నుంచి హిందూ దేశం అంటేనే నీకెంత అభిమానమో, హిందువులంటే ఎంత శ్రద్ధో, వాళ్ళ ఆచారాల మీద నీకెంత గౌరవమో నేను సరిగానే గ్రహించాను. మా పట్ల నీకున్న ఆదరానికి, అభిమానానికి అప్పుడప్పుడు గర్వించేవాణ్ణి కూడా. సమయం దొరికినప్పుడల్లా మా గురించి, మా ఆచారాల గురించి, మా ఆడవాళ్ల గురించి, మా ఆచారాల వ్యవహారాల గురించి నువ్వు అడిగినప్పుడు అంతా వివరంగా చెప్పటం, నీకు తెలిసేలా చెప్పి మరింత కుతూహలాన్ని రేకెత్తించడం నాకు సంతోషంగానే ఉండేది. అవన్నీ వదిలేయి. ఆ రోజు బహుశా నాకే కాదు నీకు గుర్తుండుంటుంది. నా భార్య ఫోటో తెప్పించమని అడిగావు. అది ఊరికే కాదు, నువ్వు మంచి చిత్రకారుడివి. ఇంతవరకు చాలా దేశపు ఆడవాళ్లని చిత్రించాను, కానీ హిందూ దేశపు స్త్రీని చిత్రించాలని ఉందని అప్పుడప్పుడు నాతో అంటూ వచ్చావు. నీవు పైకి చెప్పకపోయినా సుశీల ఫోటో అడగటంలో ఉద్దేశం అదేనని నాకు తెలుసు. కానీ ఒకటి ఆలోచించు హేస్టన్, ప్రపంచంలో మగవాళ్ళకి కురూపులైన భార్యలుంటే ఉండవచ్చుగాక, కానీ వాళ్ళని బయటికి సగర్వంగా ఏ మగాడు చెప్పలేడనుకుంటాను. నువ్వు ఫోటో అడిగే వరకు నాకు సుశీల అందం గురించి ప్రశ్నే రాలేదు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒక చోట పెరిగాం, పెళ్లి చేసుకున్నాం. ఎప్పుడూ సుశీల మనసే తప్ప శరీరం ఎలాంటిది అన్న వివరమే నాకు రాలేదు. ఫోటో కోసం నువ్వు ఒత్తిడి చేశావు, నాకు తెలుసు. సుశీల ఫోటో నీలో కళాకారుడిగా చూపిస్తున్న నీ ఆసక్తిని చంపేస్తుందని. 2 రోజుల పాటు నాకెటూ పాలిపోలేదు.
నా భార్య అందగత్తె కాదు అని చెప్పడానికి సిగ్గుపడ్డాను. ఏదో బలహీనత నన్ను చెప్పనీలేదు. నువ్వు మంచి పెయింటర్వి. అందం గురించి నీకు తెలిసినంతగా చాలా కొద్దిమందికి తెలుసునని నాకు తెలుసు. అదీ కాక చాలా ముఖ్యమైన విషయం, నా భార్య సుశీలలో నువ్వు హిందూ దేశపు స్త్రీని చూడాలని ప్రయత్నిస్తున్నావు. హెస్టన్, నా జాతిలోనే కాదు, ప్రతి జాతిలో సుశీల లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు జాతికి చిహ్నంగా, ప్రతినిధిగా నిలబడే హక్కు లేదన్న సంగతి మనకు తెలుసు. అందుకే ఆలోచించి బుర్ర బద్దలు చేసుకుని చివరికి నిర్ణయానికొచ్చి ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ఓ ఫోటో స్టూడియో ఉన్న నా స్నేహితునికి అందంగా ఉన్న ఓ అమ్మాయి ఫోటో పంపమని రాశాను. అతను పంపాడు. అది నీకిచ్చి నా ఫ్రెండ్దని చెప్పాలనుకున్నాను. కానీ గుర్తు తెచ్చుకో, నువ్వు అసలు నన్ను ఊపిరి ఆడనిస్తేనా నా భార్యదే అనుకున్నావు, అభినందించావు. కాదు అని తెలియచేసే అవకాశమే ఇవ్వలేదు నాకు. పైగా ఆ క్షణంలోనే అక్కడున్న మన మిత్రులకి రావు భార్య అని చూపించావు. అంతటితో ఊరుకోలేదు. లైఫ్ సైజులో పెయింట్ చేస్తానన్నావు, చేశావు. ఎగ్జిబిషన్లో పెట్టావు. ఎగ్జిబిషన్ అంతటికీ దానికి బాగా పేరొచ్చిన మాట నిజమే. హిందూ దేశపు అందం అన్న ఆ బొమ్మని చూసి అందరూ మెచ్చుకుంటూ ఎవరి అమ్మాయి, ఎక్కడ సంపాదించావు అని అడిగినప్పుడల్లా నన్ను చూపించి నా ఫ్రెండ్ భార్య అని చెప్పేవాడివి. గర్వంతో నీ జాతి ఎంత పైకి లేచేదో. తప్పు చేశాను, దీనికి నాకు అర్హత లేదు అన్న బాధతో నేనెంతో కృంగిపోయేవాణ్ణి. తర్వాత మెల్లమెల్లగా నేను దీనికి అలవాటు పడిపోయాను. దానివల్ల ప్రమాదం నాకేమీ కనిపించలేదు. అందుకే ఆ చిన్న ఫోటో, ఎవరో తెలియని అమ్మాయి ఫోటో నీకు ఇచ్చాను. నేను చేసింది పొరపాటే, ఒప్పుకుంటున్నాను. నా ఈ పొరపాటు నీకు ఎప్పుడో చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు చెప్పు హెస్టన్, నువ్వు వస్తున్నావంటే ఎంతో సంతోషం అనిపించింది. నేను నీ నుంచి పారిపోయిన మాట నిజం. సుశీలని నీకు చూపించాల్సి వస్తుందని భయపడ్డాను. క్యాంప్లో ఒంటరిగా కూర్చుని నేను పడ్డ బాధ భగవంతుడికి తెలుసు. నన్ను అర్థం చేసుకోగలిగితే నన్ను క్షమించు. నాకిప్పుడు నిజంగానే తేలికగా ఉంది. మంచం మీద నుంచి రావు హెస్టన్కి దూరంగా వెళ్ళి సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. రెప్పవాల్చడం, ఊపిరి పీల్చటం మర్చిపోయి రావు చెప్తున్న ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వింటున్న హెస్టన్ మెల్లగా లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఒక్కోసారి పరిస్థితులు మనిషిని చిత్రంగా ఆడిస్తాయి. కిటికీ దగ్గరగా వెళ్ళిన రావు హెస్టన్ వైపు వీపు పెట్టి బయటికి చూస్తూ అన్నాడు. అతనికి ఇప్పుడు తేలిగ్గా ఉంది. జరిగింది హెస్టన్కి తెలిసింది. అతని దృష్టిలో తను వంచకుడేమోనన్న బాధాయిహ తనకుండదు. వెనక నుంచి భుజం మీద చేయి పట్టంతో తల తిప్పి వెనక్కి చూశాడు. హెస్టన్ రావు భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ, క్షమించు రావు, జరిగిన దాంట్లో నాకు సగభాగం ఉందని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. థ్యాంక్స్. రావు మరో సిగరెట్ తీసి హెస్టన్ నోట్లో పెట్టి లైటర్తో వెలిగించాడు. అయితే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? డైరీలో ఫోటో వంక చూస్తూ హెస్టన్ అన్నాడు. ఎవరో నాకు తెలీదు, కానీ అదృష్టవంతురాలు. ఎందువల్ల? ప్రశ్నార్థకంగా చూశాడు హెస్టన్. కాదా మరి, ఊరు పేరు తెలియకుండా తన విషయం తనకి తెలియకుండానే నీలో ఇలాంటి స్థానం ఏర్పాటు చేసుకోవటం నువ్వు పెయింట్ చేస్తున్నప్పుడే అనుకున్నాను. రావుతో పాటు హెస్టన్ కూడా నవ్వాడు. అతనికి కూడా చిత్రంగానే ఉంది. రావు, నేను ఈ అమ్మాయిని చూడాలి, ఎలా అయినా సరే. చూడందే అమెరికా వెళ్ళను. అసంభవం. ఆ ఫోటో చాలా పాతది. మా హిందూ దేశంలో ఆడపిల్లని నమ్మడానికి వీల్లేదు. ఈరోజు అమ్మాయిలా ఉండి రేపు చూస్తే అమ్మమ్మల్లా అయిపోతారు. ఎలా ఉన్నా సరే నేను చూసి తీరాలి రావు. నాకెందుకో బలంగా అనిపిస్తుంది. చూడందే నేను అస్సలు వెనక్కి వెళ్ళలేను. ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో ఎలా తెలుస్తుంది? పెళ్ళైపోయి ఉండొచ్చు. లేదు, అయి ఉండదు. అందమైన ఈ కళ్ళు నా కోసమే చూస్తుండొచ్చు. అసలు అందుకే ఈ అమ్మాయి కోసమే నేను ఇండియా రావటం తటస్థించిందేమో. ప్లీజ్, నువ్వు ఇప్పుడైనా ఆఫీస్కి సెలవు పెట్టి తీరాలి. మనం మొదట ఆ ఫోటో స్టూడియోలో వాకపు చేద్దాం హెస్టన్ అన్నాడు. ఆ రాత్రి హెస్టన్ పడుకున్నాడన్న మాటే కానీ అసలు నిద్రపట్టలేదు. కుడిచేయి తల కింద పెట్టుకుని ఎడం చేత్తో ఫోటో చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు. థ్యాంక్ గాడ్, ఇంత అందమైన అమ్మాయి రావు భార్య కాదు అని గుర్తుకొస్తే ఇప్పుడెంతో రిలీఫ్గా ఉంది. ఇదివరకల్లా ఆ ఫోటో రావు భార్యగా, సుశీల పట్ల గౌరవం మట్టుకే ఉండేది. ఆలోచనలకే పరిమితి ఉండేది. ఇప్పుడు ఏ ఆలోచనలు హద్దుదాటి ప్రవహిస్తున్నాయి. ఇదివరకు స్నేహితుడి భార్యగా మనసులో మూలమట్టుకే స్థానం సంపాదించుకున్న ఈ ఫోటో ఇప్పుడు ఇంతయే అంతయే అన్నట్టు మనసంతా ఆక్రమించుకుంది. రెప్ప వాల్చకుండా ఫోటో వైపే చూస్తున్న అతనికి ఒక్కసారి ఆ ఫోటోలోని అమ్మాయి సజీవంగా కదిలి అందమైన ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లు, దూరంగా ఏవో సుందర దృశ్యాలు పరిశీలిస్తున్నట్లు అనుభూతిని సూచించే
ఆ సోగ కన్నులు తన పెదవులతో సున్నితంగా తాకుతున్నట్లు అనిపించింది. తన అమ్మాయిని ఎక్కడ ఏ మారుమూలున్నా సరే వెతికి పట్టుకోవాలి. పట్టుకుని ఎలా అయినా సరే తన స్వంతం చేసుకుని అమెరికాకి వెంటనే తీసుకెళ్ళిపోవాలి. అసలు మొట్టమొదట రావిచ్చిన ఫోటో చూసినప్పుడే తను అదో రకంగా ఫీల్ అయ్యాడు. అది కేవలం అందం చూసి అనుకున్నాడప్పుడు. ఒకవేళ రావన్నట్టు ఈ పాటికి పెళ్ళైపోతే కాదు, అయ్యుండదు. తన కోసమే ఎదురు చూస్తుందేమో. హేస్టన్ చేతిలో ఉన్న ఫోటోని చెంపలకి, నుదుటకి, కళ్ళకి తాకించుకుంటూ ఐ లవ్ యూ మై డార్లింగ్ అనుకున్నాడు. మనాడు మిత్రులిద్దరూ కలిసి ఫోటో స్టూడియోలోకి వెళ్ళారు. వీళ్ళు అడిగిన ఫోటో తాలూకా అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో వారు చెప్పలేకపోయారు. స్టూడియో యజమాని అసలు రావుకి తను ఫోటో పంపిన సంగతి కూడా మర్చిపోయాడు. నేను ముందే చెప్పాను, చాలా అసంభవం, స్టూడియోలో నుంచి బయటకు వస్తుండగా అన్నాడు రావు. కానీ హేస్టన్కి నిరాశగా తోచలేదు. అతనికి తెలియని, అర్థం కాని శక్తి ఒకటి లేదు లేదు, ఆ అమ్మాయి కనిపిస్తుంది, కనిపించి తీరుతుంది అని వెర్రిగా అరవటం మొదలుపెట్టింది. హేస్టన్ అనుకున్న దానికంటే మరో రోజు ఎక్కువే ఉన్నాడు. ఆ ఒక్కరోజు రావు క్షణం కూడా విడిచిపెట్టలేదు. తన ఇంట్లో తమ పక్కనే హిందువుల ఆచారం పాటిస్తూ హేస్టన్ను కూర్చోపెట్టుకున్నాడు. ఈసారి సుశీల తనే స్వయంగా వడ్డించింది. హేస్టన్కి ఈసారి మొదట కనిపించినంత వికృతంగా కనిపించలేదు. ప్రోగ్రాం ప్రకారం హేస్టన్ రావు దగ్గర సెలవు తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు. అతనికి వీడ్కోలు ఇవ్వడానికి సుశీల, పిల్లలు కూడా వచ్చారు. ఆఖరిసారి వీడ్కోలు ఇస్తూ ఫోటో గురించి మర్చిపో అని హెచ్చరించాడు రావు. ఇది అసంభవం. ఆ ఫోటో మర్చిపోతే ఇండియానే మర్చిపోయినట్లవుతుంది. ఎలా అయినా సరే చూసి తీరుతాను అనిపిస్తోంది నాకు, నవ్వుతూ జవాబిచ్చాడు హేస్టన్. ఈ కొద్ది కాలంలోనే ఆ ఫోటోలోని అమ్మాయి అతనికి ప్రపంచంలోకెల్లా ప్రియాతి ప్రియమైన వస్తువైపోయింది. ప్రోగ్రాం ప్రకారం హేస్టన్ రాష్ట్రం మారుతూ ఇండియాలోని అతి ముఖ్యమైన ప్రదేశాలు, చారిత్రాత్మక స్థలాలు చూస్తున్నాడు. ప్రభుత్వం తన కోసం ప్రత్యేకంగా ఏర్పరిచిన కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. విందులలో ప్రసంగిస్తున్నాడు. తన గౌరవార్థం ఏర్పరిచిన సభల్లో మాట్లాడుతున్నాడు. మొత్తానికి ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, సభలో వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నా, విందులో ముఖ్యమైన వాళ్ల మధ్య కూర్చుని భోంచేస్తున్నా, ఎక్కడ ఏ కాస్త ఆడవాళ్ల గుంపు కనిపించినా హేస్టన్ పరీక్షగా వాళ్ల వైపే చూస్తున్నాడు. చారిత్రాత్మక స్థలాలు చూడటానికి వెళ్ళినప్పుడు ఓ కంట వాటి కళా నైపుణ్యాన్ని పరిశీలిస్తూనే మరో కంట అక్కడికి వచ్చిన వాళ్ళని పరికిస్తూ ఉండేవాడు. ఇండియాలో అతను ఉండవలసిన రోజులు క్షణాల్లో గిర్రును తిరిగిపోతూనే ఉన్నాయి. హేస్టన్కి తన ఫోటోలో ఉన్న అమ్మాయి మాటాటుంచి కనీసం అలాంటి పోలికలున్న అమ్మాయి కూడా కనిపించలేదు. కనిపిస్తుంది, కనిపించి తీరుతుంది అన్న అతని దృఢమైన నమ్మకం హారతి కర్పూరంలా హరించుకుపోసాగింది. ఒంట్లో బాగలేనని, ప్రయాణం చేసే స్థితిలో లేనని డాక్టర్ సర్టిఫికెట్స్తో ఎలాగో కష్టపడి ఉభయ ప్రభుత్వాల దగ్గర మరో వారం రోజులు ఉండేటందుకు అనుమతి సంపాదించుకున్నాడు. పోనీ తను ఊహించినట్టు తన కోసం వేచి ఉండకపోతే మానే, పెళ్ళయ్యి పిల్లలతోనే ఆ అమ్మాయి ఒక్కసారి కనిపించకూడదు, దూరం నుండైనా ఒక్కసారి తృప్తిగా చూస్తే వెళ్ళిపోతాను. హేస్టన్ సంపాదించుకున్న అనుమతితో మరి 4 రోజులే మిగిలాయి. ఫోటోలోని అమ్మాయి కోసం వెతికి వేసారి ప్రయాణపు బడలికతో కొద్దిగా అలసిన హేస్టన్ తన ప్రయాణంలో ఆఖరి ప్రోగ్రాంగా తుంగభద్ర డ్యామ్ వచ్చాడు. ఇక్కడ హేస్టన్ స్నేహితుడి పింతల్లి కొడుకైన జాన్ డ్యామ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా 4 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉన్న జాన్ దంపతులకి హిందువుల ఆచార వ్యవహారాలు, వాళ్ళ వేషభాషలు తెలియటమే కాక వాళ్ళ భాష కూడా మాట్లాడటం, అర్థం చేసుకోవటం వచ్చింది. తమ స్వదేశాన్నించి వస్తున్న మిత్రుడిని జాన్ దంపతులు ఆర్భాటంగానే ఆహ్వానించారని చెప్పాలి. హేస్టన్ కోసం డ్యామ్కి కుడివైపున ఎత్తుగా కొండ మీద పంపా దర్శన్కి పక్కగా ఉన్న వైకుంఠం గెస్ట్ హౌస్లో బస ఏర్పరిచారు. మర్నాడు సాయంత్రం డ్యాంలో ఉన్న ముఖ్యమైన ఉద్యోగస్తులందరికీ పరిచయం చేయటం కోసం తమ ఇంట్లో చిన్న టీ పార్టీలా ఏర్పాటు చేశారు. పార్టీ అందరికీ అనుకూలంగా ఉండే పదార్థాలతో అందంగా పొందికగా ఏర్పాటు చేయబడింది. మిసెస్ జాన్ కూడా ఇండియన్స్లా చీర కట్టుకుని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంది. పొడుగ్గా బలంగా ఉన్న మిసెస్ జాన్ ఈ బట్టల్లో చాలా అందంగా ఉందని, తనకి ఈ దేశపు ఆడవాళ్లు ధరించే ఈ దుస్తులు చాలా ఇష్టమని ఆవిడ్ని అభినందిస్తూ చెప్పాడు హేస్టన్. 6 గంటలు కాగానే ఒక్కొక్కరే రావటం మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి వ్యక్తికి జాన్ దంపతులు హేస్టన్ని పరిచయం చేశారు. వచ్చిన వాళ్లలో 2-3 జపనీస్ ఇంజనీర్స్ తప్పితే మిగతా వాళ్ళంతా ఇండియన్సే. దాదాపు రావులా ఉన్నవాళ్లే. వాళ్ల వెంట వచ్చిన ఆడవాళ్లు కూడా చాలా సామాన్యంగా ఉన్నారు. వాళ్లలో చాలామంది హేస్టన్ని వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో అడిగారు. వాళ్ళిద్దరూ కూడా వేషభాషల్లో ఆడంబరం తప్పితే సహజంగా మనసుని ఆకర్షించే అందంగా ఏమీ కనిపించలేదు.
దాదాపు అంతా వచ్చేశారు కాబోలు. మిసెస్ జాన్ మరోసారి ఆడంబరంగా హేస్టన్ని పరిచయం చేసి పార్టీ మొదలు పెట్టడానికి ఉపక్రమించింది. హేస్టన్ హాల్లో గోడవారగా ఉన్న పియానో ముందున్న స్టూల్ మీద కూర్చుని పియానో మెట్లు నొక్కసాగాడు. ఈవేళ అతని మనసెందుకో చాలా ఉదాసీనంగా ఉంది. 2 రోజులు గడువుంది తనకు. ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. ఫోటోలో ఆ అమ్మాయి ఇహ జన్మలో కనిపించదు. ఇక్కడ ఏర్పడిన ఈ పార్టీ దాదాపు ఆఖరుదని చెప్పొచ్చు. పరధ్యాసగా మెట్లు నొక్కుతున్న హేస్టన్ దగ్గరగా వచ్చి పక్కగా కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఏదైనా పాటొస్తే పాడు అంది మిసెస్ జాన్. నిజం, మాకు వినాలనిపిస్తుంది. దూరంగా ఉన్న టేబుల్ దగ్గర నుంచి ఎవరో రిక్వెస్ట్ చేశారు. పాడబోయి, చాలా రోజులైంది విని. పైప్ కాల్చుకుంటున్న జాన్ హేస్టన్ని చూస్తూ బలవంతం చేశాడు. పాట? నేనా? హేస్టన్ చిన్నగా నవ్వాడు. అతనికి పాడటం అంత బాగా రాదు, కానీ పాడితే కంఠం మటుకు అసహ్యంగా ఉండదు. హేస్టన్కి ఎదురుగా కూర్చుని అతని వైపు ఆసక్తిగా చూస్తున్న మిసెస్ జాన్ కూర్చున్నదల్లా హఠాత్తుగా లేచి, హలో సుజాత, రారా. నువ్వు రావనుకున్నాను, ఇంత ఆలస్యం చేశావేం? ప్రశ్నలు వేస్తూనే ఎదురెళ్ళింది. అందరూ వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూశారు. కూర్చుని అలా పియానో మెట్లు నొక్కుతూనే హేస్టన్ తల తిప్పి భుజం మీదుగా వెనక్కి చూశాడు. అంతే. అతని ఆకుపచ్చటి చిన్న చిన్న కళ్ళు వెడల్పయ్యాయి. వేళ్ళు పియానో మెట్లని హఠాత్తుగా వదిలేశాయి. హేస్టన్ లేచి నిలబడ్డాడు. క్షణంసేపు అతని కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమో అనే భ్రమ కలిగింది. గుమ్మంలో ఎర్రటి చిన్న చిన్న గులాబీలు మాలగా గుచ్చినట్టున్న భుజాల చుట్టూ బంగారు రంగులో అందంగా పూలు కుట్టబడిన అంచుగల తెల్లటి చీరతో మెరుపులాంటి చిరునవ్వు మొహం మీద మెరిసిపోతూ ఉండగా పాలరాతి బొమ్మల హాలులో మిసెస్ జాన్ చేతిలో చేయి ఉంచి ఒక కాలు గుమ్మం అవతల, ఒక కాలు గుమ్మం లోపల వేసి నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి సుజాత. హేస్టన్ మిసెస్ జాన్ పిలవకుండానే నిద్రలో లేచి నడుస్తున్నవాడిలా రెప్పవేసిస్తే కళ్ళ ముందు కనిపిస్తున్న కళ చెదిరిపోతుందేమోననే భయంతో రెప్పవాల్చకుండా అలాగే ముందుకొచ్చాడు. ఇక్కడ పనిచేస్తున్న జేఈలలో ఒకరైన భాస్కరం గారి భార్య సుజాత, తెలుసు కదా హేస్టన్? మిసెస్ జాన్ పరిచయ వాక్యాలు అతని చెవిన పడనే లేదు. అవే సోగ కళ్ళు, ఆ పెదవులు, సందేహం లేదు. సుజా, వాట్ ఏ లవ్లీ నేమ్. మతిపోయిన వాడిలా సుజాత వైపు పరీక్షగా చూస్తున్న హేస్టన్ పరధ్యాసగా మర్చిపోయి కరచాలనం కోసం చేయి చాచాడు. నో, మగవాళ్లతో చేతులు కలపడం ఈ దేశపు ఆడవాళ్లకి ఆచారం కాదు. చక్కటి ఇంగ్లీష్లో 1000 వెన్నెలలు విరుస్తున్న చిరునవ్వుతో మెత్తగా జవాబు చెప్పింది సుజాత. మిసెస్ జాన్ నవ్వి సుజాత భుజం మీద తట్టి లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళ వెనకే వస్తున్న హేస్టన్ని మిస్టర్ జాన్ ఆపి తాము మాట్లాడుతున్న పాలిటిక్స్లోకి దింపపోయాడు. ఆయన మాటల్లో ఒక్క అక్షరం కానీ కనీసం దాని పొల్లు కూడా వినని హేస్టన్ కూర్చోమన్న ఆయన చేతిని వదిలించుకుని సుజాత కూర్చున్న వైపు వచ్చేశాడు. అతనికి మనుషులు, ఈ పార్టీ, దీని గందరగోళం ఏమీ వినిపించటం లేదు. ఒక్క సుజాతే కనిపిస్తుంది. తను ఊహించిన దానికంటే అందంగా ఉంది. సజీవంగా కళ్ళ ముందు కదులుతున్న ఈ అందం అతన్ని వెర్రివాణ్ణి చేసేస్తోంది. గుడ్ గాడ్. హేస్టన్కి 2 చేతులు చాచి బొమ్మలా పొందికగా కూర్చుని మిసెస్ జాన్తో మాట్లాడుతున్న సుజాతని పట్టుకుని పైకెత్తి ఎక్కడికన్నా దూరంగా ఒంటరి ప్రదేశానికి పారిపోవాలనిపిస్తుంది. అక్కడ గాలి, వెలుతురు, నీరు తప్ప మనుషులుండకూడదు. పెళ్ళయిందట. మధ్యలో మనసు బాధగా మూగబోయింది. నాన్సెన్స్. ఈ అమ్మాయి నాది. ఈ సౌందర్యం కోసమే, ఈ రత్నాన్ని పొందడం కోసమే నేను ఇండియా వచ్చాను దృఢంగా అనుకున్నాడు. పార్టీ జరుగుతున్నంతసేపు హేస్టన్ చూపులు సుజాతని అనుసరిస్తూనే ఉన్నాయి. ప్రతి కదలికని గమనిస్తూనే ఉన్నాయి. మధ్య మధ్య అనుకోకుండా సుజాత చూపులు తనతో కలిసినప్పుడు మటుకు అతని కాలం ఆగిపోయినట్టే అనిపించింది. ఒక ప్లేట్లో స్వీట్స్, యాపిల్ ముక్కలు పెట్టి తెచ్చి సుజాతకిచ్చాడు. క్షణంసేపు అతని చూపుతున్న ఈ ప్రత్యేకతకి కంగారు పడిన సుజాత థ్యాంక్స్ అంటూ తీసుకుంది. హాల్లో ఉన్న మిగతా అందరి దృష్టి దీని మీద పడకపోలేదు. దూరంగా అక్కడక్కడా కూర్చున్న ఆడవాళ్లకి ఇది అసూయ కారణం కూడా అయింది. పార్టీ అయిపోయింది. అందరితో పాటు సుజాత కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. హేస్టన్ ఎంత ప్రయత్నించినా ఒక్క నిమిషం సుజాతతో మాట్లాడే అవకాశం దొరకలేదు. సుజాత వెళ్ళిపోగానే ఓ పక్కగా నిలబడిపోయిన హేస్టన్ అందరూ వెళ్ళిపోగానే మిసెస్ జాన్ దగ్గరకు ఆత్రంగా పరిగెత్తుకొచ్చి, ఈ సుజా అన్న అమ్మాయి ఎవరు అన్నాడు. సుజా కాదు, సుజాత. అదేలే, ఎవరు? చెప్పాను కదూ, జేఈల్లో ఒకతని భార్య అని. సుజాత పట్ల అతని ఆసక్తి మొదట్లోనే గ్రహించింది మిసెస్ జాన్. నేను ఆ అమ్మాయిని ఇంకోసారి కలుసుకోవాలి, ఎలా? ఆదుర్దాగా అడిగాడు. జాన్ దంపతులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
మిసెస్ జాన్ హేస్టన్ మాట వినని దానిలా పని చూసుకోసాగింది. నిజం, ఆ అమ్మాయిని ఇంకోసారి నేను చూడాలి, ఒంటరిగా, ఎక్కడైనా సరే. పైప్ కాల్చుకుంటున్న మిస్టర్ జాన్ దగ్గరగా వచ్చి హేస్టన్ భుజం మీద చేయి వేస్తూ తట్టి, అబ్బాయి, అందమైన ఆడపిల్ల కనిపించగానే చేయి చాచి అందుకోవటానికి ఇది అమెరికా కాదు, జాగ్రత్త. ఇక్కడ వారికి ప్రాణాల కంటే ఆచారాలు ముఖ్యం అన్నాడు హితబోధ చేస్తున్న మతగురువులా మొహం పెట్టి. అబ్బబే, అది కాదు నేను అడగటంలో ఉద్దేశం. హేస్టన్ జాన్ దంపతులకి సుశీల్ ఫోటో సంగతి చెప్పాడు. అందులో రావు భార్య అని చెప్పటం, తను పొరబట్టం, సుశీలను చూసి షాక్ తినటం ఈ మట్టుకు మినహాయించేశాడు. అరే, గమ్మత్తుగా ఉందే అంది మిసెస్ జాన్ కుతూహలంగా. అబద్ధం కాదు, గెస్ట్ హౌస్కి మీరు ఇప్పుడు వస్తే నేను ఆ ఫోటో చూపిస్తాను. ఇదిగో, ఏమైనా ఆ అమ్మాయిని నువ్వు ఒంటరిగా కలుసుకోవాలి అనుకోవటం మట్టుకు వెర్రితనం. పెళ్ళైన పిల్ల, ఇదేదైనా బయటకు వస్తే నీ పరువు మా పరువు ఇద్దరిది దక్కదు. ఆ ఆలోచన మట్టుకు అంతటితో విరమించు. ఇక ఎన్ని కథలన్నా చెప్పు, వింటాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జాన్. జాన్ వెళ్ళిపోయిన వంకి దిగులుగా చూస్తూ ఉండిపోయిన హేస్టన్ని చూస్తే మిసెస్ జాన్కి జాలేసింది. ఆ రాత్రి గెస్ట్ హౌస్లో హేస్టన్ డైరీలో ఫోటో చూసింది. సందేహం లేదు, అది సుజాతదే. సుజాత వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ఫోటో పెద్దదిగా ఫ్రేమ్ కట్టించి ఉంది. మరోసారి వివరంగా హేస్టన్ నోటి నుంచి కథంతా విన్న తర్వాత తను ఎలాగైనా సుజాతతో ఒంటరిగా కలుసుకునే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చింది. మాట ఇచ్చే ముందు సుజాత అభిప్రాయం తెలుసుకోకుండా హద్దుమీరి ప్రవర్తించనని హేస్టన్ దగ్గర మాట తీసుకుంది. ఆ రాత్రి హేస్టన్ నిద్రపోలేదు. ఫోటోలో కంటే ఎంత బాగుంది సుజాత. ఫోటోలో అమాయకంగా ముగ్ధురాలిలా ఉంది, యువతల నిండుగా హుందాగా ఉంది. అవును మరి, అది 4-5 సంవత్సరాల నాటి ఫోటో. అప్పటికి బహుశా 20 ఏళ్ళలో ఉండొచ్చు. ఫోటోలో సుజాత కంటే యువతల కనిపించే సుజాతలో పరిపూర్ణత కనిపిస్తోంది. హేస్టన్ ఫోటో వెనుక అందంగా పెయింట్ వేసినట్టు సుజా అని చెక్కుతూ కూర్చుండిపోయాడు. అతని మనసులో రేగుతున్న ఈ తుఫానికి కారణం అది ఏమాత్రం తెలియని సుజాత ఆ రాత్రి ప్రతి రాత్రిలాగానే నిశ్చింతగా నిద్రపోయింది. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందిలో ఉన్నా అందరి చేత ఇలా ప్రత్యేకంగా గుర్తింపు పట్టడానికి అలవాటు పడిపోయి సుజాతకి ఇది పెద్ద విశేషంగా కనిపించలేదు. ఇదివరకు ఒకళ్ళిద్దరు ఫారినర్స్ని సుజాత చూసింది, వాళ్లతో పరిచయం కూడా కలిగింది. కానీ వారు ఇలా అతనిలా బలంగా, టీవీగా, హుందాగా లేరు. మెత్తగా సిల్క్లా ఉన్న జుట్టుతో ప్రతి అవయవంలోనూ పరిపూర్ణమైన ఆరోగ్యం తొణికిసలాడుతూ మంచి పెయింటర్ అయ్యి ఒడ్డు పొడుగు ఉన్న ఈ అమెరికన్ కూడా స్వయంగా తనంటే శ్రద్ధాశక్తులు చూపించాడని గుర్తురావటంతో సుజాత మరింత గర్వంగా, తృప్తిగా నిద్రపోయింది. మర్నాడు మధ్యాహ్నం ఆయన పక్కన నిలబడి ఉండగానే మిసెస్ జాన్ సుజాతకి ఫోన్ చేసింది. రాత్రికి వైకుంఠంలో ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశామని, ఎలాగూ భర్త ఊళ్ళో లేడు కాబట్టి, ఒంటరిగానే ఉంది కాబట్టి నువ్వు కూడా వస్తే సరదాగా భోంచేయచ్చని చెప్పింది. భర్త ఊళ్ళో లేడు. గడియారం చూసుకుంటూ గంటలు లెక్క పెట్టుకుంటూ పొద్దు ఎలా గడపాలా అని బద్ధకంగా కూర్చున్న సుజాతకు మిసెస్ జాన్ ఆహ్వానం ఆహ్లాదం కలిగించింది. అదీ కాక అందంగా పొడుగ్గా ఉన్న ఈ అమెరికన్ని మరోసారి చూడాలని మనసులో రహస్యంగా ఉన్న కాంక్ష కూడా మిసెస్ జాన్ ఆహ్వానాన్ని వెంటనే ఒప్పేసుకునేలా చేసింది. సాయంత్రం 6 గంటలకల్లా రెడీ అయి ఉంటే తనొచ్చి వైకుంఠం గెస్ట్ హౌస్కి తీసుకెళ్తానని మిసెస్ జాన్ చెప్పింది. సుజాత అంగీకారం తెలిపింది. ఎలాగో గంటలు గడిచాయి. సాయంత్రం అయింది. వైకుంఠం భవనంలో కుడివైపుగా ఉన్న గదిలో హేస్టన్ సుజాతని కలుసుకోబోతున్నాడు. గది ముందున్న వరండాలో స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డ హేస్టన్ను బయట పిండారబోసినట్టున్న వెన్నెలని శ్రద్ధగా చూస్తున్నాడు. దూరంగా మర్మర ధ్వనులతో ఏదో సంకేతాన్నిస్తున్నట్టుగా తుంగభద్ర రొద. అతను ఇంతకంటే బ్రహ్మాండంగా ఉండి అద్భుతంగా ఉన్న ప్రాజెక్టులను చూశాడు. ఇంతకంటే అందమైన రాత్రులు చూశాడు. కానీ అతని 30 ఏళ్ల జీవితంలో ఈ క్షణాలు చాలా ఆదుర్దాగా ఒకరి కోసం ఎదురు చూడటం పూర్తిగా కొత్తగా ఉంది. దూరంలో నది మీద నుంచి సన్నగా వీస్తూ వచ్చిన చల్లటి గాలి అతని నుదురుని తాకి పొడిపొడిగా ఉన్న జుట్టుని కొద్దిగా రేపుతోంది. మెడలో ఉన్న టై సన్నగా కదులుతుంది. ఈరోజు అతని దుస్తుల్లో ప్రత్యేకత ఉంది. జుట్టు తూకోవటంలో శ్రద్ధ కనిపిస్తోంది. మనసులో ఏర్పడిన ఏదో కంగారు ప్రతి చర్యలోనూ కదిలి స్థిరంగా ఒక చోట నిలబట్టం లేదు. కొంచెంసేపు లోపల సోఫాలో కూర్చున్నాడు. ఇంకొంచెంసేపు వరండాలోకి వచ్చి ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని అటు ఇటు పచార్లు చేశాడు. చివరికి వచ్చి స్తంభాన్ని ఆనుకుని నిలబడిపోయాడు. సుజాత వస్తుందా? అసలు ఈ జన్మలో మళ్ళీ తను చూస్తాడా? మిసెస్ జాన్ సరిగ్గా 2 గంటలు గడివిచ్చింది. ఎంత అమూల్యమైన కాలం! స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డ హేస్టన్ కదిలి మళ్ళీ లోపలికెళ్ళాడు. ఒకవేళ సుజాత రానని తిరస్కరిస్తే ఏం చేయటం?
గోడవారగా ఉన్న డైనింగ్ టేబుల్కు అమర్చి ఉన్న అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఏమిటో పిచ్చిగా అనుకుంటూ ఉండగా ఇంతలో బయట వరండాలో నుంచి హేస్టన్ అన్న మిసెస్ జాన్ పిలుపు వినిపించింది. ఉలిక్కిపడ్డ హేస్టన్ గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. గుమ్మంలో మొకల్లో విజయసూచకమైన చిరునవ్వుతో మిసెస్ జాన్ నిలబడింది. వెనుక సుజాత ఉంది. మిసెస్ జాన్ మాటంటే సాధించగల సమర్థురాలు. ఇద్దరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. జాన్ రాలేదు? తెలియనట్టు అడిగింది మిసెస్ జాన్. పనుండి అరగంట ఆలస్యంగా వస్తానని టెలిఫోన్ చేశారు. సుజాత ఎదుట అబద్ధం ఆడాల్సి వచ్చినందుకు తనని తనే తిట్టుకుంటూ అన్నాడు హేస్టన్. మిసెస్ జాన్ సర్దుకునేటంతలో బాయ్ వచ్చి ఇంటి వద్ద నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. మిసెస్ జాన్ హేస్టన్ వైపు చూసి అవతల గదిలోకి వెళ్ళింది. అతను టైం చూసుకున్నాడు. సరిగ్గా 6:30కి హోటల్ వైకుంఠానికి ఫోన్ చేయమని ఇంట్లో నౌకర్కి చెప్పొచ్చింది. క్రమశిక్షణ కలిగి యజమాని చెప్పింది అక్షరాలా పాటించే నౌకర్ శ్రద్ధతో టంచనగా 6:30కి ఫోన్ చేశాడు. మిసెస్ జాన్ అవతల గదిలో నుంచి ఆదుర్దా అంతా మొహం నిండా నింపుకుని, సారీ సుజాత, మా అబ్బాయి సైకిల్ మీద నుంచి కింద పడ్డాడు, దెబ్బలు తగిలాయట, నేను వెళ్ళాలి అంది. నేను కూడా వస్తాను. కూర్చున్న సుజాత చటుక్కున లేచి సోఫా చేతి మీద పడేసిన షాల్ అందుకోబోయింది. నోనో, అవసరం లేదు, నేను కూడా ఒక అరగంటలో తిరిగి వస్తాను. అసలు ఇంతలో జాన్ రానే వస్తారు. మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. లేచిన సుజాత 2 భుజాల మీద చేతులు వేసి బలంగా సోఫాలో కూలదోసి హేస్టన్ వైపు తిరిగి, ఏమి హేస్టన్ అంది. అతను అంగీకార సూచకంగా తల ఊపాడు. మిసెస్ జాన్ వెళ్ళిపోయింది. హేస్టన్ గుండె ఏ క్షణంలో గతి తప్పుతుందో అన్నంత వేగంగా కొట్టుకోసాగింది. అతని చూపులు సోఫాలో పొందికగా మలిచిన శిల్పంలా కూర్చున్న సుజాతను పట్టి దగ్గరికి లాక్కుని గుండెలో దాచుకోవాలి అన్నంత తీక్షణంగా చూస్తున్నాయి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ఎవరికీ ధైర్యం చాలటం లేదు. దూరంగా ఉవ్వెత్తుగా లేచిపడుతున్న కెరటాలతో నది ఉండి ఉండి బిగ్గరగా అరుస్తుంది. ఎర్రటి హంసల బారున్న తెల్లటి సిల్కు చీర పాదాల వరకు జీరాడుతున్న కుచ్చెళ్లతో మంత్రముగ్ధలా మాటలు రాని దానిలా కూర్చుని చీర అంచుని చేత్తో సరిచేసుకుంటూ ఉన్న సుజాతని చూస్తూ ఉంటే హఠాత్తుగా అతనికి కాన్వాసు, రంగులు, కుంచెలు కావాలనిపించింది. ఏ మత్తు ద్రవ్యాలు తాగకుండానే సుజాత అందం చూస్తుంటేనే అతనికి కళ్ళు మత్తుగా అనిపించాయి. ఎంత అపురూపమైన సౌందర్యం! సౌందర్యంలో ఆ నిశ్చలత్వం మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇలాంటి సౌందర్యాలు వెలుగుతున్న మంటల్లాంటివి. వీటి వైపు దూరం నుంచి చూడాలే తప్ప దగ్గరగా వెళ్ళి చేయి చాచకూడదు. హేస్టన్ జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఎలా మొదలు పెట్టాలి? ఏమని చెప్పాలి? తను చెప్పబోయేది విన్న తర్వాత సుజాత ఏమంటుంది? క్షణాలు గడిచిపోతూనే ఉన్నాయి. టైం జరజరా పాకిపోతూనే ఉంది. హేస్టన్ వెళ్ళి మంచం పక్కగా గోడవారన టేబుల్ మీదనున్న కాఫీ తీసి కప్పులో పోసి సుజాతకు అందించాడు. కళ్ళెత్తి అతని వైపు చూసే సాహసం కోల్పోయిన సుజాత మౌనంగా కప్పందుకుంది. ఇద్దరి చేతులు సాసర్ని చెరో చివర పట్టుకున్నాయి. ఎంత అందంగా ఉంది చెయ్యి! పుడుగాటి ఆ వేళ్లని చూస్తేనే మంచి ఆర్టిస్టు అని తెలుస్తుంది అనుకుంది సుజాత. కొద్దిగా వంచుకున్న ఆ తల ఎంత బాగుంది! అందమైన ఆ తలని లాక్కుని ఒక్కసారి దగ్గరికి లాక్కుని ఆ పాపిడి మధ్య గడ్డం ఆంచుకోవాలనిపించింది హేస్టన్కి. క్షణంసేపు కాఫీ కప్ వదిలేసి సుజాత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకోవాలని బలంగా అనిపించింది. కానీ నిశ్చలంగా కూర్చున్న సుజాతలోని పాషాణం లాంటి పవిత్రత ఏదో అతన్ని దూరంగా నెడుతుంది, కానీ దగ్గరికి రానియటం లేదు. హేస్టన్ కప్పు వదిలేశాడు. సుజాత కాఫీ తాగలేదు. పక్కన స్టూల్ మీద పెట్టేసింది. ఇక భరించలేని హేస్టన్ జేబులో నుంచి డైరీ తీసి ఫోటో సుజాతకిచ్చాడు. క్షణంసేపు హేస్టన్ చేయి కంపించింది. ఫోటో చూస్తూనే ఉలిక్కిపడింది సుజాత. 5 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో బాబాయ్ కూతురు విశాల కోసం తను ప్రత్యేకంగా తీయించుకుని పంపిన ఫోటో ఇది. ఇది అతని చేతికి ఎలా వచ్చింది? అయోమయంగా అర్థం కాని దానిలా తలెత్తి హేస్టన్ ముఖంలోకి పరీక్షగా ప్రశ్నార్థకంగా చూసింది. అవే కళ్ళు, నల్లటి సోగ కళ్ళు. ఆ కళ్ళు, పెదవులు, ఆ బుగ్గలు, ఎత్తైన ఆ మొహం హేస్టన్కి 5 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ ఫోటో మీదే కదూ? ఎలా అయితేనే అతని నోటి నుంచి మాట వెలువడింది. అవును. సుజాత కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు కనిపించాయి. అది గ్రహించిన హేస్టన్ ఫోటో తిరిగి తీసుకుని దానివైపు చూస్తూ, ఇలాంటి విచిత్రం ప్రపంచంలో ఎక్కడా జరగదేమో, మీకు నేను కథ చెప్తాను, వింటారా అన్నాడు. సుజాత వింటానన్నట్లు పసిపిల్లలా తల ఊపింది. అతను మొదలుపెట్టాడు. మొదట ఆ గదిలో సోఫా పక్కగా నిలబడి మొదలుపెట్టాడు. మధ్యలో గదిలో అటు ఇటు పచార్లు చేయసాగాడు.
తర్వాత గుమ్మం దగ్గరికి వెళ్ళి సుజాత వైపు వీపు పెట్టి తనకి తను చెప్పుకుంటున్నట్లు కొంచెం సేపు పిచ్చివాడిలా రెప్పవాల్చకుండా సుజాత వైపు చూస్తూ సిగరెట్ మీద సిగరెట్ ఆపకుండా వెలిగిస్తూ ఎలా అయితేనే చెప్పటం ముగిస్తూ ఇప్పుడు చెప్పు, రావు భార్యగా అన్ని సంవత్సరాల గౌరవం కంటే ఈ కొద్ది కాలంలో ఈ ఆరాధన నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. ఇంతవరకు నువ్వు కనిపించకపోతే మతిపోతుందనుకున్నాను. ఇప్పుడు నేను చూస్తుంటే మతిపోతుంది. మతి పోగొట్టుకోవటం కంటే ఈ పరిస్థితుల్లో ఇంకేం చేయాలో నాకు తోచటం లేదు. కుర్చీలో కూలబడిన హేస్టన్ బాధగా అరిచేతుల్లో మొహం దుద్దుకుంటూ కళ్ళు మూసుకుని అన్నాడు. సోఫాలో నిఠారుగా కూర్చుని రెప్పవాల్చటం మర్చిపోయి వింటున్న సుజాతకి అసలు తనెక్కడుందో ఏం చేస్తుందో తెలియకుండా పోయింది. మంద్రస్థాయిలో వినిపిస్తున్న అతని కంఠస్వరం, ఈ ఫోటో, దాని కథ అన్నీ హఠాత్తుగా ఫెనుతుఫానులా చుట్టేసి అసలు తన ఉనికి ఏమిటో ఎక్కడో తెలియకుండా చేసేశాయి. థ్యాంక్ గాడ్, నువ్వు చదువుకున్న దానివి. నా భాష నీకు అర్థమవటం నా అదృష్టం. నా బాధ నీకు ఈపాటికే తెలుసుంటుంది. నేనేం చేయాలి చెప్పు? గదిలో మళ్ళీ పచారులు చేస్తూ అన్నాడు. సుజాత జవాబు ఇవ్వలేదు. హేస్టన్ మళ్ళీ తనే అన్నాడు. ఇందులో నీ ప్రమేయం ఏమీ లేని మాట నిజమే. జరిగిన దానికి నువ్వేమాత్రం బాధ్యురాలివి కావు అన్న సంగతి నాకు తెలుసు. కానీ నా వైపు ఆలోచించు. మాట్లాడుతున్న హేస్టన్ హఠాత్తుగా ఏదో గుర్తొచ్చిన వాడిలా చేతివాచి చూసుకుంటూ, గాడ్, టైం అయిపోయింది, మిసెస్ జాన్ వచ్చేస్తుంది అంటూ హఠాత్తుగా సుజాత దగ్గరగా వచ్చి, నేను 2 రోజుల కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. వెళ్లే లోపల మరొక్కసారి కలుసుకుంటారని వాగ్దానం చేయు అన్నాడు. అయోమయంగా ఉన్న సుజాత అలాగేనని తల ఊపింది. ఇంతలో వాకిట్లో నుంచి హేస్టన్ అన్న మిసెస్ జాన్ పిలుపు వినిపించింది. హేస్టన్ చప్పున వచ్చి సుజాతకి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. సుజాత సర్దుకుని మామూలుగా కూర్చుంది. మిసెస్ జాన్ లోపలికి వచ్చింది. ఆవిడ వెంట మిస్టర్ జాన్ కూడా ఉన్నాడు. ఆయన వస్తూనే గదిలో నిశ్చలంగా నిర్వికారంగా కూర్చున్న ఇద్దరిని ఆరాగా మొహాల వైపు పరీక్షగా పరికించాడు. ఇద్దరూ మామూలుగా ఉన్నారు. సుజాతకి ఇప్పుడు అర్థమైంది. ఇది కేవలం కావాలని జాన్ వాళ్ళు తామిద్దరూ ఏకాంతంగా కలుసుకోవటం కోసం ఏర్పాటు చేసిందని. కానీ ఎందుకో సుజాతకు కోపం రాలేదు. ఇంటికొస్తూనే మంచం మీద పడి దిండులో తలదాల్చుకుంది. అంతా ఏదో విచిత్రంగా ఎక్కడో స్వప్నలోకంలో ఉన్నట్లుంది. వైకుంఠానికి వెళ్ళబోయే ముందు తనకి, వెళ్ళి వచ్చిన తర్వాత ఉన్న తనకి ఎంత భేదం! కొన్ని యుగాలు జీవించినంత అనుభవం. ఎవరి హేస్టన్? తన ఫోటో అతని చేతుల్లోకి వెళ్ళటమేమిటి? తనకు తెలియకుండా అతనిలో అంత తుఫాను సృష్టించటమేమిటి? కాదు, హేస్టన్ని తనలో ఆకర్షించింది తన సౌందర్యం కాదు. ఇదేదో పూర్వజన్మ సంబంధం అయి ఉండాలి. ఈ పరిచయం తన జీవితం మీద ఎలాంటి ముద్ర వేయబోతుందో. క్షణంసేపు అర్థం కాని భయంతో సుజాత శరీరం కంపించింది. లేదు, ఎలాంటి ముద్ర పడదు. ఒక అనుభవంగా తీసుకుని మర్చిపోతుంది తను. కానీ మర్చిపోవటం అంత సులభమా? అంత తేలిగ్గా తను మర్చిపోగలదా? మరొకసారి వెళ్ళిపోయేలోగా కలుసుకుంటానని వాగ్దానం చేసింది తను. అలా ఎందుకు చేసింది? సుజాత కళ్ళ ముందు హేస్టన్ రూపమే కదులుతుంది. చెవుల్లో ఇంకా ఆ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రాత్రి అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లారిపోయింది. హేస్టన్ కూడా నిద్రపోలేదు. మాటిమాటికి సుజాతే గుర్తురాసాగింది. కొద్దిగా దొరికిన ఈ వ్యవధిలో ఒక విషయం మటుకు స్పష్టంగా తెలిసిపోయింది. అది సుజాత తను కట్టుబడిపోయిన బంధాలు తెంచుకునే మనిషి కాదు. లేకపోతే అలాంటి నిశ్చలత్వం రాదు. అయినా ఇదేమిటి? మొదటి సుజాత ఫోటో తనని ఇలా పిచ్చివాణ్ణి చేస్తోందెందుకు? రావు భార్య అని తెలిసినప్పుడు చూడాలనిపించింది. కాదని రుజువైనప్పుడు గట్టిగా చూసి తీరాలని మరింకా బలంగా అనిపించింది. అసలు కనిపించదేమోననే అనుమానం వచ్చినప్పుడు కనీసం దూరం నుంచి చూస్తేనన్నా చాలు, తృప్తి పడచ్చు అనుకున్నాడు. కానీ ఆ తృప్తి ఇప్పుడేది? దూరం నుంచి చూస్తుంటే దగ్గరికి లాక్కోవాలనిపిస్తుంది. ఏమిటి అనుబంధం? సుజాత కంటే అందమైన వారు తనకి అమెరికాలో దొరకరు? ఈ అమ్మాయి మొదటి నుంచి ఇలా తన వైపు ఆకర్షించుకుంటోంది ఎందుకు? మర్నాడు జాన్ దంపతులు హేస్టన్ కలిసి హంపీ శిథిలాలు చూడటానికి వెళ్తున్నామని సుజాతని రమ్మనమని కబురు చేసింది మిసెస్ జాన్. క్షమించండి, రాలేను. చిన్న చీటీ మీద 2 ముక్కలు రాసి పంపింది సుజాత. అంతవరకు తప్పకుండా వస్తుందని ఎంతో ఎదురు చూస్తున్న హేస్టన్ తెల్లబోయాడు. మిసెస్ జాన్ ఏం చేయటం అన్నట్లు అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. వద్దు, ప్రోగ్రాం డ్రాప్ చేసుకుందాం అని హేస్టన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వైకుంఠానికి తిరిగి వచ్చేసిన అతనికి ఏమీ తోచలేదు. అదేమిటి? సుజాత భయపడిందా? తనను అర్థం చేసుకోలేదు?
క్షణంసేపు ఏదో ఆలోచించిన హేస్టన్ వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితం తీసుకుని ఇలా రాశాడు. సుజా, మరోసారి కలుసుకుందామని వాగ్దానం చేశావు. ఈరోజు ఇదేమిటి? ఒక్కసారి కనిపించు. నేను వెళ్ళిపోవటమే నీ ఆదేశం అయితే తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు నీ దగ్గర సెలవు తీసుకుందే మట్టుకు నేను ఇక్కడి నుంచి కదల్లేను. ఎప్పుడొచ్చేది తెలియచెయ్యి. హేస్టన్. వైకుంఠం తాలూకు నౌకరు కుర్రాడు తెచ్చి ఇచ్చిన ఉత్తరం చూసుకుని కంగారు పడింది సుజాత. మరోసారి అతనితో కలిసి మాట్లాడటం తనకేమాత్రం మంచిది కాదని, వద్దని మనసు చెప్తుంది. కానీ తప్పదు. సాయంత్రం వస్తానని, 6 గంటలకు పార్కు దగ్గరికి వచ్చి నిలబడతానని, వచ్చి తీసుకెళ్లమని జవాబు రాసింది. రాసి పంపడం అయితే పంపింది, కానీ మళ్ళీ భయం. పార్కు దగ్గర ఎవరైనా చూస్తే దీని పర్యాసానమేమిటి? అలా అని వెళ్లకుండా ఉందామా అంటే తిరస్కరించడానికి మనసు ఒప్పుకోవటం లేదు. ఇంటికి పార్కుకి 4 పర్లాంగులు కూడా లేదు. సుజాత అదృష్టం. ఆ రోజు ఉదయం నుంచి మబ్బుమబ్బుగా ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి కారు చీకటిలా మూసుకుపోయి కొండపోతగా వర్షం కురవటం మొదలుపెట్టింది. వాన రాబోతూ ఉండటం వల్ల కాబోలు వీధుల్లో ఎవరూ మనుషులు లేరు. పార్కు కూడా నిర్మానుష్యంగా ఉంది. టపటపమని రాలుతున్న పెద్ద పెద్ద చినుకుల్లో సుజాత భుజాల చుట్టూ షాల్ వేసుకుని బయటకొచ్చింది. సుజాత పార్కు దగ్గరికి వస్తూనే పక్కగా నిలబడి ఉన్న కార్ని చూసింది. సుజాతను చూస్తూనే కార్ స్టార్ట్ చేసి డోర్ తెరిచాడు హేస్టన్. సుజాత కూర్చోగానే కారు కదిలింది. ఎంత ధైర్యం తనకి! ముక్కు మొహం తెలియని ఈ అమెరికన్ పిలిస్తే రావటం, పక్కన కూర్చోవటం ఎంత సాహసం! ఒంటి మీద స్పృహ ఉండే చేస్తుందా అనిపించింది. 5 నిమిషాల్లో నిలువుగా ఉన్న కొండని చుట్టుకుంటూ పైకొచ్చేసింది కారు. వాన బాగా పడుతూ ఉండటం వల్ల హోటల్ బయట మనుషులెవరూ లేరు. ఇద్దరూ దిగి లోపలికొచ్చారు. సుజాత నిన్న కూర్చున్న కుర్చీలోనే కూర్చుంది. హఠాత్తుగా మళ్ళీ కాలం ఆగిపోయినట్లు తోచింది. ఏం మాట్లాడాలో, ఎలా మొదలు పెట్టాలో హేస్టన్కి తోచలేదు. మళ్ళీ నిన్నటి సమస్యే. సుజాత నిశ్శబ్దంగా కూర్చుంది. ఇంటి దగ్గర అంత బాధగా వచ్చిన ఆలోచనలు ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. నిశ్చలంగా, నిర్వికారంగా అనిపిస్తుంది. అతను ఏ ప్రశ్న అడిగినా జవాబు ఇవ్వగలనని తోచింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉరుములు మెరుపులతో ఆకాశం చిల్లుపడ్డట్లు వర్షం కురుస్తుంది. మధ్య దూరం నుంచి ఉధృతంగా ఉరుకుతూ ఉరకలు వేస్తున్న నది ఉండి ఉండి భయంకరంగా అరుస్తుంది. కిటికీ దగ్గరగా వచ్చి హేస్టన్ బయట వింతగా గర్జిస్తున్న ప్రకృతి వైపు రెప్పవాల్చకుండా పరీక్షగా చూస్తున్నాడు. అతను నిలవటంలో, అలా బయటకు చూడటంలో ఏదో నిస్సహాయత గోచరిస్తుంది. కిటికీ దగ్గర నిలబడ్డ హేస్టన్ కదిలి గది మధ్యగా వచ్చాడు. అతని ప్రతి కదలికని సుజాత కళ్ళు పరీక్షగా గమనిస్తున్నాయి. చివరిసారిగా అడుగుతున్నాను, చెప్పు సుజాత, నేను వెళ్ళిపోవటమే మనిద్దరికీ శ్రేయస్కరం అంటావా? హేస్టన్ వైపు చూస్తున్న సుజాత చూపులు చప్పున వేలి ఉంగరం మీదికి మరల్చుకుంది. అతని ప్రశ్నకు తను చెప్పబోయే జవాబు స్పష్టంగా తెలిసి కూడా అలా ఎందుకు అడగటం? ఆ ప్రశ్న బాకుల తన గుండెల్లో గుచ్చుకుంటుందని అతనికి తెలీదు. పోనీ స్నేహితుడిగా ఉత్తరాలైనా రాయచ్చా? వద్దన్నట్లు తలూపింది సుజాత. అది కూడా కాదు. అది నిజమే. తమ స్నేహాన్ని సుజాత భర్త సవ్యంగా అర్థం చేసుకోకపోతే? అలాంటి సమస్యలన్నీ తలెత్తక ముందే. అందుకే మొగ్గలోనే ఈ పరిచయాన్ని తుంచేస్తుంది. నేను వెళ్ళిపోవటమే నీ ఆదేశం అయితే తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ హేస్టన్ మధ్యలోనే ఆగిపోయాడు. భగవాన్, తన అసలు ఇండియా ఎందుకొచ్చాడు? బాధాపూరితమైన ఈ స్మృతి మనసులో ముద్ర వేసుకుని వెళ్ళటానికా? అసలు ఫోటోలో వ్యక్తి రావు భార్య కాదని తెలిసినప్పుడే ఆ ఊహని చంపేయక దానికి ప్రాణం పోసి పెంచి ఏవో రంగులు కలిపి అపూర్వమైన అనుభవాన్ని ఎందుకు ఊహించుకున్నాడు? ఆ అనుభవం దొరికింది, కానీ దీని రంగు నీడలు వేరుగా ఉన్నాయి. సోఫాలో కూలబడి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న హేస్టన్, నేనేం చెయ్యాలి? నువ్వు లేకుండా అమెరికా వెళ్ళటం నాకు అసంభవం అని తోస్తుంది అన్నాడు. సుజాత తుళ్ళిపడింది. హేస్టన్ కళ్ళు మూసుకుని ఉండటం వల్ల అది గమనించలేదు. నీ ప్రమేయం లేకుండా, నీకు తెలియకుండా నీ ఫోటో వల్ల జరిగిన మాట వాస్తవమే. నీ బాధకి నేను బాధ్యురాల్ని కాను అని నువ్వు ఒక్క మాటలో తీసిపారేయచ్చు. కానీ కాదు, ఇది చాలా తాత్కాలికం. మీరు అమెరికా వెళ్ళగానే మర్చిపోతారు. అప్పుడింత బాధ అనిపించదు. స్మృతి మందిరంలో అందమైన చిన్న వస్తువుగా ఈ జ్ఞాపకం మిగిలిపోతుంది, అంతే. మర్చిపోవటమా? నేనా? ఎప్పటికీ అసంభవం. పోనీ కనీసం ఇదైనా చెప్పు. ఈ జీవితం నీకు చాలా సుఖంగా, హాయిగా ఉందా? ఒక్కొక్క ప్రశ్న బాకు. సుజాత హృదయానికి గురిచూసి విసురుతున్నట్లు అడుగుతున్నాడు.
ఎలాగో తమాయించుకుంది సుజాత. నిన్నటి వరకు అసలు జీవితం ఏమిటో తనకు తెలుసా? అందమైన అనుభవం అంటే ఏమిటో అర్థం తెలుసా? పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది, అంతే. చెప్పు, నువ్వు సుఖంగా ఉన్నావంటే నా బాధ నాకు తృప్తినైనా కలిగిస్తుంది. కళ్ళు తెరిచి సుజాత వైపు చూస్తూ అన్నాడు హేస్టన్. సుజాత కళ్ళెత్తి చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. తన బాధ ఈ అమ్మాయి గుర్తించింది. తన గుండెల్లో తిరుగుతున్న సుళ్ళకి ఆ కళ్ళలో ప్రతిస్పందన ఉంది, కానీ పలకదు. తన చుట్టూ గిరిగీసుకుని ఆ గిరి మధ్య రాయిలా కూర్చుంది. ఎటువైపు నుంచి తను ప్రవేశించలేడు. అదే హేస్టన్ని పిచ్చివాణ్ణి చేస్తోంది. జవాబు చెప్పవు? మౌనంగా కూర్చున్న సుజాత వైపు చూస్తూ పసిపిల్లాళ్ళలా అడిగాడు. అలాంటి ప్రశ్న మీరు అడగకూడదు. అడిగినా నేను జవాబు చెప్పలేను. అయినా సుఖంగా లేక నాకిప్పుడేమైంది? మృదువుగా మెల్లగా అంది సుజాత. దెబ్బతిన్నట్టు చూశాడు హేస్టన్. ఆ మాటలో ఇద్దరి మధ్య ఎంత దూరం! జాతి, మతం, రంగు, వీళ్ళ దేశం, వీటన్నిటినీ సుజాత సున్నితంగా చూపిస్తుంది. అడగాలనుకున్న మాటలకి మొదట్లోనే నోరు మూయించావు అంటూ హేస్టన్ లేచి కిటికీ వైపు వెళ్ళిపోయాడు. మీరు అడగబోయేది నాకు తెలుసు, సుజాత మెల్లిగా అంది. కిటికీ దగ్గర నిలబడ్డ హేస్టన్ ఏమిటన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు. మీ దృష్టిలో పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన, అంతేకాని మాకలా కాదు. ఒకసారి ఈ సంకెళ్ళు తగిలించుకోవటం అంటూ జరిగితే ఇహ మృత్యువు తప్ప ఎవరూ దాన్ని విడగొట్టలేరు. ప్లీజ్, దయించి సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పటికే నేను సగం పిచ్చిదాన్నైపోయాను. సుజాత చప్పున అరచేతుల్లో ముఖం దాచుకుని సోఫా చేతి మీద వాలిపోయింది. క్షణంసేపు కంగారు పడిన హేస్టన్ గబగబా సుజాత కూర్చున్న సోఫా దగ్గరకొచ్చాడు. బాధగా తలదాచుకున్న సుజాతని పక్కనే కూర్చుని ఒళ్ళోకి తీసుకుని బుజ్జగించాలనిపించింది. చిచ్చి, తన వల్ల ఈ అమ్మాయి బాధపడకూడదు. సుజాత, హేస్టన్ పిలవటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. సుజాత తలెత్తింది. థ్యాంక్ గాడ్, ఏడవటం లేదు. కానీ కళ్ళలో మట్టుకు భరించలేని బాధ కనిపిస్తుంది. హేస్టన్ చేతి వాచి చూసుకుంటూ, నేను ఈ రాత్రే వెళ్ళిపోతాను, కానీ మధ్యలో ఆగిపోయి మళ్ళీ కిటికీ దగ్గరగా వెళ్ళిపోయాడు. టైం అయిపోతోంది. జీవితంలో ఎవరికీ లభ్యం కాని అసాధారణమైన అనుభవం తాలూకు ఆఖరి గడియలు అయిపోతున్నాయి. క్షణాల్ని కాలం మృత్యువులా ఆత్రంగా కవళించేస్తుంది. కిటికీ చువ్వలకి తల అంచుకుని కళ్ళు మూసుకున్న హేస్టన్కి ఈ క్షణం శాశ్వతం అయిపోవాలనిపించింది. ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇంతకు ముందెన్నడూ అతనికి ఇంత బాధ అనిపించలేదు. ఈ బాధ కొత్తగా హృదయాన్ని రంపపుకోత కోస్తున్నట్లుంది. అయినా తను విలువెల్లాడటం లేదు. నిశ్శబ్దంగా భరిస్తున్నాడు. అదే చిత్రం కిటికీలో నుంచి వచ్చిన వానజల్లు మొహం మీద పట్టంతో ఉలిక్కిపడ్డ హేస్టన్ లేచి వెనక్కి తిరిగి చూశాడు. కుర్చీలో బొమ్మలా కూర్చున్న సుజాత కళ్ళలో మూర్తీభవించినట్లు అధైర్యం, ఆ నిస్సహాయత చూస్తూ ఉంటే అతని గుండెలు ఎవరో బలంగా మోదినట్లు అనిపించింది. క్షమించు సుజా, ఈ హఠాత్ రాకతో, ఈ ఫోటో గడవతో చాలా బాధ పెట్టినట్లున్నాను. మళ్ళీ గది మధ్యగా వస్తూ అన్నాడు. మొన్న పార్టీలో పాలరాతి బొమ్మల 1000 వెన్నెలలో విరిసే మెరుపులాంటి చిరునవ్వుతో ఉన్న సుజాత వేరు. ఈరోజు అన్నీ పోగొట్టుకున్న దానిలా నిశ్శబ్దంగా, మూగగా, లోలోపల బాధ అనుభవిస్తూ పైకి గంభీరంగా కూర్చున్న సుజాత వేరు. క్షమించాల్సింది మీరు. నా ఈ పరిచయాన్ని పీరికలుగా తీసేసి మర్చిపోండి. సుజా, మధ్యలోనే బిగ్గరగా పిలిచాడతను. పీడకలలా తీసేయాల్సింది నువ్వు. చాలు, నన్ను అర్థం చేసుకున్నావనుకున్నాను. టైం అయిపోతుంది, పద, నిన్ను దించొస్తాను. కార్ కీ కోసం ఆవేశంగా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్న హేస్టన్ కళ్ళెత్తి తన వైపు చూసిన సుజాత వైపు చూస్తూ మధ్యలోనే ఆగిపోయాడు. ఈ అమ్మాయి చూపులకి ఎదుటి వాళ్ళని గేలం వేసి పట్టిలాగే కళ్ళాలున్నాయి. హఠాత్తుగా ఆగిన అతను ఏదో గుర్తొచ్చిన వాడిలా ఒక అడుగు సుజాత వైపు వేసి, ఎలాగో విడిపోతున్నావు, మరి కలుసుకుంటామనే ఆశ కూడా లేదు. నీ గుర్తుగా ఏదైనా నాకివ్వు అన్నాడు. ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. నిస్సహాయంగా చూసింది సుజాత. ఇదిగో ఇది. సోఫా చేతి మీద పడేసిన సుజాత షాల్ని తీసుకుని దాన్ని పరీక్షగా చూస్తూ అన్నాడు. అదా, అది కిందటిసారి నా పుట్టినరోజుకి నా భర్త ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తెప్పించింది. షాక్ తిన్నవాడిలా చప్పున షాల్ని సోఫా చేతి మీద వదిలేసి అతను వెర్రివాడిలా సుజాత వైపు చూశాడు. ఆ చూపు సుజాత గుండెల మీద ఎవరో పిడికిలి బిగించి బలంగా గుద్దినట్లయింది. మీకు తెలీదు, హిందూ దేశంలో పెళ్ళయింది అంటే ఆడపిల్ల జీవితంలో ఆఖరికి పీల్చే ఊపిరి కూడా భర్తదే అయి ఉంటుంది.
చేతి వేలికున్న ఉంగరాన్ని సరిచేసుకుంటూ అంది సుజాత. సుజాతకి హఠాత్తుగా ఆ ఉంగరం తనదేనన్న సంగతి గుర్తుకొచ్చింది. అది మంచి మార్కులతో బిఏ పాస్ అయినప్పుడు ఎస్ అనే అక్షరం ఎనామిల్ రంగులో చెక్కించి తాతయ్య చేయించి ఇచ్చాడు. ఉంగరం తీసుకుని అరచేతిలో పెట్టుకున్న సుజాత మళ్ళీ ఆగిపోయింది. గుర్తొస్తే అతనికి బాధేగా. ఏ ముద్ర లేకుండా అతను వెళ్ళిపోతే అతను కొద్ది కాలం తర్వాతనైనా తనని మర్చిపోవచ్చు. లాభం లేదు. ఇక్కడి నుంచి ఎంత త్వరగా ఇంటికెళ్తే అంత మంచిది. ఇలా మరికొన్ని గంటలు గడిస్తే బాధాపూరితమైన అతని మాటలు వింటూ ఉంటే తనేం చేస్తుందో తనకే తెలీదు. శక్తిని అంతా కేంద్రీకరించి కూడగట్టుకున్న మనసు ఎదురు తిరిగి వసం తిప్పుతోంది. ఉంగరం అలా చేత్తో పట్టుకునే లేచి నిలబడింది సుజాత. పోనీ ఉంగరం ఇచ్చేస్తే? దూరంగా నిలబడిన అతని వైపు ఉంగరం ఉన్న అరచేతిని చాచింది. ముఖంలో గబగబా రంగులు మారుతున్న సుజాత మొహం వంక రెప్పవాల్చకుండా చూస్తున్న అతను సుజాత ఇస్తున్నదేమిటో క్షణంసేపు అర్థం కాక ఒక అడుగు ముందుకు వేశాడు. సుజాత చేతిని మరికొంచెం ముందుకు చాచింది. అంతే. ఆకాశం ఒక్కసారి భయంకరంగా గర్జించింది. పెళపెళమని పెద్దగా శబ్దం చేస్తూ దూరానెక్కడో పిడుగుపారింది. వెంటనే లైట్లు పోయాయి. అతని చేతులు సుజాత భుజాలు పట్టి దగ్గరికి లాక్కున్నాయి. అంతా చీకటి. ఆకాశంలో భయంకరమైన చప్పుళ్ళు. జోరుగా వర్షం. దూరంగా ఉండి ఉండి భయంకరంగా నది అరుస్తోంది. కిటికీలో నుంచి తళుక్కున మెరిసిన మెరుపుకి సుజాత అతనికి ఇద్దరి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఇద్దరూ తమ ఉనికిని మర్చిపోయి ప్రకృతి బీభత్సాన్ని చూస్తూ ఉండిపోయారు. అంతలోనే లైట్లు వెలిగాయి. హేస్టన్ చేతుల మధ్య ఒదిగిపోయిన సుజాత ఉంగరం ఉంగరం అంది సుజాత. తను చెప్తున్నదేమిటో అర్థం కాని హేస్టన్ తను అప్రయత్నంగా చేసిన పని గుర్తొచ్చి చప్పున సుజాతని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. అతని నరనరంలో విద్యుత్ ప్రాకినట్లుగా ఉంది. ఉంగరం ఇంగ్లీష్లో చెప్పింది సుజాత. ఉండని, ఉదయం జాగ్రత్తగా పంపిస్తాను. ఇద్దరూ కలిసి బయటకు వచ్చేశారు. అరే, కార్కి మర్చిపోయి వచ్చాను. మధ్యలో ఆగి హేస్టన్ వెనక్కి వెళ్ళిపోయాడు. గది ముందున్న వరండా పైన వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతి వెన్నెలలా అక్కడంతా ఆవరించుకుని కంటికి ఆహ్లాదంగా ఉంది. ఆ కాంతిని వదిలి కళ్ళెత్తి అలా బయటికి చూస్తే అంతా చీకటి. ఇక ముందు తను గడపబోయే చీకటి లాంటి జీవితంలో హేస్టన్ ఇలా వెన్నెలలా గుర్తొస్తాడు. అంతే. ఈ అనుభవం తనకి అలాగే మిగిలిపోతుంది. కొద్ది రోజుల పరిచయం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తే కొద్ది గంటల పరిచయం తనని వెర్రిదాన్ని చేస్తుంది. భగవాన్, ఏ ఆడపిల్ల జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు వద్దు. కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న సుజాత వెనక అలికిడవటంతో కళ్ళు విప్పి చూసింది. వెనకగా వచ్చిన హేస్టన్ గదిలో సుజాత మర్చిపోయి వచ్చిన షాల్ తెచ్చి భుజాల చుట్టూ కప్పి ఆ భుజాలు పట్టుకుని పూర్తిగా తన వైపు తిప్పుకుంటూ, సుజా, నేనంటే ఏ భావం లేకపోతే మానే, కనీసం నా పట్ల సానుభూతైనా నీకు లేదు అన్నాడు. సుజాత పెదవులు కంపించాయి. కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. అస్పష్టంగా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న సుజాతని వారిస్తూ, అక్కర్లేదు, నువ్వు నోటితో చెప్పనక్కర్లేదు, నాకిప్పుడు అర్థమైంది. పద, పొద్దుపోతుంది అన్నాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. వాన ఉధృతం తగ్గినా ఇంకా జోరుగా పడుతూనే ఉంది. కారు నిలువుగా ఉన్న కొండని చుట్టుకుంటూ కిందికొస్తుంది. దూరంగా డ్యాంకి కుడివైపు మిలమిలా మెరుస్తున్న దీపాలు, మధ్య పూసల తోరణాల్లా రాలుతున్న వర్షపు ధారలు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. కొండ దిగి కారు ఆపేసి చక్రం మీద తల వంచేసుకుని, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి ఇంతగా ఎదురు చూసిన క్షణాలు అయిపోయాయి. మీ ఇల్లు రాగానే నువ్వు దిగి వెళ్ళిపోతావు. నువ్వు దిగి వెళ్ళిపోయినప్పటి నుంచి మొదలయ్యే సుదీర్ఘ నరకం ఈ జీవితంలో క్షణక్షణం తెచ్చిపెట్టుకుంటూ నేనెలా జీవించను? గాడ్, బాధగా బొంగిరిపోయిన కంఠంతో అంటూ చక్రానికేసి తల రాసుకుంటున్న అతన్ని చూస్తూ ఉంటే సుజాతకి చేయి చాచి ఆ తలని ఒక్కసారి తాకి దగ్గరికి తీసుకోవాలనిపించింది. కానీ కావాలని పాషాణత్వం తెచ్చిపెట్టుకుని బయటికి చూస్తూ కూర్చుంది. చెప్పు సుజా, నీకేమీ అనిపించటం లేదు? సుజాత చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు. సుజాత తల తిప్పి చూసింది. అతని కనుకొలకల్లో నీళ్లు నిండి ఉండటం గమనించలేకపోలేదు. ఎంతో ప్రయత్నం మీద పళ్ళు బిగబట్టి ఆపుకుంటోంది. లేకపోతే తన కళ్ళ నుంచి వర్షపు ధారలే కారతాయి. చెప్పు సుజా. నేను రాయిని కాదు. సుజాత అంతకంటే ఏం చెప్పగలదు? హేస్టన్ మళ్ళీ డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. అతనెంత నిదానంగా డ్రైవ్ చేసినా కారు 5 నిమిషాల్లో పార్క్ దగ్గరకు వచ్చేసింది. అక్కడికి రాగానే కారు ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని మొహం పక్కకు తిప్పుకుంటూ,
నువ్వు వెళ్ళటం నేను చూడలేను. దిగి తలుపు గట్టిగా వెయ్యి. శబ్దం విని నేను కార్ స్టార్ట్ చేస్తాను అన్నాడు. 2 నిమిషాలు గడిచాయి. మరో నిమిషం కూడా జరుగుతుంది. సుజాత కదల్లేదు, దిగలేదు. కళ్ళు తెరిచిన అతను సుజాత వైపు తల తిప్పి చూశాడు. ప్రాణం లేని రాయిలా, బొమ్మలా కూర్చుని ఉంది సుజాత. కింది పెదవి గట్టిగా నొక్కిపెట్టి నిశ్శబ్దంగా వానజల్లు వైపు చూస్తోంది. అతనికి అర్థమైంది, సుజాత తనంతట తను దిగలేదు. సుజాత వెనక నుంచి చేయి చాపి తలుపు తీశాడు. అలా తీస్తూ ఉండగా ఆఖరిసారి ఒక్కసారి అందమైన ఆ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని సెలవు తీసుకోవాలనిపించింది. కానీ సుజాత పుట్టి పెరిగిన సమాజం వేరు, దాని ధర్మాలు వేరు. ఏ విధంగానూ తెలిసి ఒంటి మీద స్పృహ ఉండగా ఆమెను తాకలేడు. అతను డోర్ తెరవటంతో సుజాత లేచి కిందికి దిగింది. దిగిన మనిషి వెళ్ళిపోవటానికి అడుగులు వేయలేదు. వానలో అలాగే నిలబడిపోయి చూడసాగింది. వస్తా, గుడ్ బై, ఫేర్వెల్ టు ఈవ్స్, గుడ్ బై డార్లింగ్. హెయిర్స్టన్ హఠాత్తుగా వంగి ముందుకు జరిగి సుజాత చేతిని లాక్కుని పదే పదే ముద్దు పెట్టుకుంటూ, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ లైఫ్, ఐ లవ్ యూ డార్లింగ్. అందుకే నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోతున్నాను, ఐ లవ్ యూ, గుడ్ బై. సడన్గా సుజాత చేతిని వదిలేసి ఒక్క కుదుపుతో కార్ని స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. సుజాత చూస్తూ ఉండగానే అతని కారు మెరుపులా మాయమైంది. అతను వెనక్కి తిరిగి చూసినట్టు లేదు. ఇది కళా నిజమా? హెయిర్స్టన్ ముద్దాడిన చేతి మీద పడ్డ వెచ్చటి కన్నీళ్లు, వాటి మీద చల్లటి వాన బిందువులు పడ్డాయి. తనెక్కడుందో, ఏం చేస్తుందో స్పృహ కోల్పోయిన సుజాత చాలాసేపు అలా నిలువున వర్షంలో తడుస్తూ నిలబడిపోయింది. మర్నాడు సుజాత ఎర్రబడ్డ కళ్ళతో పక్క మీద నుంచి లేవకుండా పడుకుని ఆలోచిస్తూ ఉండగా వైకుంఠం నౌకరు కవరొకటి తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. పైన అందంగా సుజా అని చెక్కినట్లు రాసింది. సుజాత ఆత్రంగా కవరు చించి చూసుకుంది. అందులో నుంచి చిన్న ఉత్తరంతో పాటు ఉంగరం కూడా జారి ఆమె ఒడిలో పడింది. ఉత్తరం ఇలా ఉంది: సుజా, అన్నీ సర్దుకున్నాను. మరో అరగంటలో నేను వెళ్ళిపోతున్నాను. నిన్ను విడిచి నేను ఒంటరిగా అమెరికా వెళ్ళటం అసంభవమే అనిపించింది మొదట. కానీ రాత్రి నిన్ను చూసిన తర్వాత, ముఖ్యంగా వరండాలో స్తంభాన్ని ఆనుకున్నప్పుడు, నీ స్మృతితో, మనసులో ఈ అనుభవం తాలూకు ముద్రతో ఒక్క జీవితం కాదు 1000 జీవితాలు భగవంతుణ్ణి ప్రార్థించి మరీ జీవించాలనిపిస్తుంది. నా ఈ ఉత్తరం నువ్వు చూసేసరికి నీకు నేను చాలా దూరంలో ఉంటాను. ఉంగరం దొరికింది. దీన్ని నీ గుర్తుగా నాతో వెంట తీసుకెళ్లాలని మహా అనుకున్నాను. కానీ నీ అనుమతి లభించదని తెలుసు. అందుకే ఇష్టం లేకపోయినా నీకు పంపిస్తున్నాను. నువ్వు నా దానివి కాకపోయినా కాలేకపోయినా నేను నీవాడినే. ఉత్తరం చూసిన సుజాత ఒక్కసారి హిస్టీరియా వచ్చిందానిలా దిండు మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ రోజంతా సుజాత ఏడుస్తూనే ఉంది. హెయిర్స్టన్ అనుకోకుండా వెళ్ళిపోయాడని, సుజాతకి చెప్పమని చెప్పాడని మిసెస్ జాన్ ఫోన్ చేసింది. ఆ సాయంత్రం సుజాతకి ఒళ్ళు తెలియకుండా జ్వరం వచ్చింది. భర్త ఆ ఊరు నుంచి వచ్చాడు. వస్తూనే జ్వరంతో ఉన్న భార్యను చూసి డాక్టర్ని పిలిపించి మందిప్పించాడు. 2 రోజులు గడిచాయి. 2 రోజుల నుంచి ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న సుజాతకి ఆ రోజే కొద్దిగా జ్వరం తగ్గింది. డాక్టర్ పర్వాలేదని, పూర్తిగా రెస్ట్ తీసుకోమని, 2-3 రోజుల్లో బాగా తగ్గిపోతుందని చెప్పాడు. 3వ రోజు జ్వరం తగ్గి నార్మల్కి రావడంతో కొద్దిగా జావ తాగి మంచం మీద వెనక్కి వాలి దిండు నానుకుని కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. సుజాత కళ్ల ముందు కనిపిస్తున్న ప్రతి వస్తువులో హెయిర్స్టన్ రూపమే కనిపిస్తోంది. తనుండలేదు. ఎవరేమనుకున్నా సరే మిసెస్ జాన్ని అడ్రస్ అడిగి తెలుసుకుని అతనికి ఉత్తరాలు రాస్తుంది. స్నేహితుడిగా అతన్ని తను తీసుకుంటే ఏమవుతుందప్పుడు? పరీక్షగా చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఏ అనుభూతి అనేది ఎరగకుండా తన జీవితం ఎలా గడిపిందో. ఏమీ తోచని సుజాత వంగి మంచం పక్కగా ఉన్న రేడియోని ఆన్ చేసింది. మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. భర్త కాఫీ టిఫిన్ కోసం ఇంటికొచ్చే సమయం. తెలుగులో వార్తలు వస్తున్నాయి. సుజాతకి వార్తలంటే విసుగు. అయినా మధ్యాహ్నం పూట ఆ సమయంలో అంతకంటే వినతగ్గ ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు. రేడియో పెట్టిన సుజాత దిండు ఒళ్ళో వేసుకుని దానిమీద చేతులాంచుకుని మంచం మీద వెనక్కి వాలి మళ్లీ తల తిప్పి కిటికీలో నుంచి బయటికి చూడసాగింది. హెయిర్స్టన్ ఈ పాటికి ఏం చేస్తూ ఉంటాడో. రేడియోలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పూట వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నిన్న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఇందులో మరో 20 మంది ప్రయాణికులతో పాటు ఈ మధ్యనే 6 వారాల పాటు ఇండియా పర్యటించడానికి వచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు, న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్. సుజాత ఒళ్ళో ఉన్న దిండుని పక్కకి పారేసి
ఒక్క అంగలో మంచం మీద నుంచి విరికి రేడియో ఫుల్ వాల్యూమ్ రైజ్ చేసింది. శ్రీ హేస్టన్ ఉన్నారు. అనుకోకుండా కలిగిన వారి మరణానికి ప్రభుత్వం, భారత ప్రజలు తీరని విచారాన్ని తెలియచేస్తున్నారు. పెద్దగా అరుస్తున్న రేడియో మధ్య సుజాత కెవ్వుమనటం కానీ, కింద పట్టం కానీ ఎవరికీ తెలీదు. మధ్యాహ్నం టిఫిన్ కోసం ఇంటికి వచ్చిన భర్త పెద్దగా అరుస్తున్న రేడియోని, పక్కనే స్పృహ తప్పి పడిపోయిన సుజాతని చూసి తెల్లబోయాడు. తర్వాత 2 రోజులకి సుజాతకి స్పృహొచ్చింది కానీ మతి రాలేదు. భార్య హఠాత్తుగా ఎందుకు పిచ్చిదైపోయిందో ఇప్పటికీ తెలియని భాస్కరం ఊరూరు తిప్పుతూ ఇంకా వైద్యం చేయిస్తూనే ఉన్నాడు. తన భార్య చాలా అందమైనదని, ఎవరో అది చూడలేక చేతబడి చేయించి పిచ్చిదాన్ని చేశారని అతను నమ్మాడు. అదే అందరికీ చెప్పసాగాడు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.